ఆరాధన చేయడానికి హృదయమును ఇచ్చిన దేవా, వినడానికి కూడా మనస్సును హృదయాన్ని మీరు దయచేసి నీ దాసుని మీరు బలపరిచి వాడుకొని నడిపించమని అడుగుచు సమస్త మహిమ ఘనతలు కేవలం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం, ముందుకు జరిగి కూర్చుందాం. దయచేసి అందరూ ముందుకు జరిగి కూర్చుందాం. సంతోషంగా ఉన్న వారందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పుకుందాం. హల్లెలూయా. కొంచెం ముందుకు రండి అమ్మా బాబు, మీరు కూడా ముందుకు వచ్చేయండి. అలాగే స్త్రీలు కూడా కొంచెం ముందుకు జరిగి కూర్చుంటే వచ్చేవారు సర్దుకుని కూర్చోవడం బాగుంటుంది. మరి స్థలం కొంచెం ఇరుకుగా ఉంది, అయినప్పటికీ మనం సర్దుకుని కూర్చుందాము. ముందుకు రండి బాబు, ఇక్కడ పుల్పీటి దగ్గరికి వచ్చేయండి. పురుషులు రావాలి, ముందుకు రావాలి. దేవుడు ఆయన ఉచితమైనటువంటి కృప చూపించి మరి మన భీమునిపట్నం చిన్న సంఘాన్ని కూడా ప్రేమించి గొప్ప దైవజనుల్ని మన మధ్యకి నడిపించారు. అందరిని బట్టి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పుకుందాం. నిన్నటి దినం పగలు, నిన్న రాత్రి కూడా చిట్టువలసలో దేవుడు బలమైన కార్యాలు జరిగించాడు. అనేక మంది జీవితాలని దేవుడు మరి తట్టాడు, వారి హృదయాలను తట్టాడు. వారి జీవితాల్లో వారికి ఉన్న బలహీనతలు దేవుడు బయలుపరిచాడు. విడుదల, స్వస్థత కూడా ఇచ్చాడు. మరి ఇక్కడికి వచ్చినటువంటి వారిలో చాలామంది చిట్టువలస నుంచి వచ్చిన వారు ఉన్నారు. మరి మీ జీవితాల్లో ప్రభు కార్యాలు చేసాడని నమ్మిన వారు, చిట్టువలస నుంచి వచ్చిన వారు కానీ, బీయుల నుంచి ఉన్నవారు కానీ, నిన్న దిన జరిగిన పరిచర్లో ప్రభు నన్ను ముట్టాడు, స్వస్థపరిచాడు అన్నవారు మీ చేతులు చూపించండి. ఎంతమందిని దేవుడు స్వస్థపరిచాడు? నిన్న దినాన జరిగిన పగలు రాత్రి మీటింగుల్లో 1, 2, 3 దేవునికి స్తోత్రం. ఇంకా దేవుడు ఈ రాత్రి కూడా తన కార్యం జరిగించబోతున్నాడు. మరి తప్పకుండా మనమందరం కూడా శ్రద్ధగా దేవుని మాటలు విందాము. ప్రభు మనతో మాట్లాడతారు. మరి సమయాన్ని వ్యర్థం చేయకండి. పిల్లలు ఉన్నవారు పిల్లల్ని చక్కగా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి. దైవజనులు వాక్యం చెప్తున్నప్పుడు అటు ఇటు కూడా తిరగడానికి, పని చేయడానికి చూడకండి. అలాగే మీ సెల్ ఫోన్స్ ఏమైనా ఉన్నట్లయితే సైలెంట్లో పెట్టుకోండి. మరి సాధ్యమైనంత వరకు బయటికి వెళ్ళి మాట్లాడడానికి, రావడానికి ప్రయత్నం చేయకండి. అన్నీ కూడా మీరు కంట్రోల్ చేసుకోవాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే వేదికకి నరించినటువంటి మా ఏరియా పాస్టర్ గారు విజయ్ కుమారయ్య గారికి, అలాగే దైవ సేవకులు, ఈ రాత్రి ముఖ్య ప్రసంగిలు వచ్చినటువంటి మరి సుఖచైన్ మసీహయ్య గారికి ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే మా ప్రియులు ఆదమయ్య గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. తమ్ముడు ప్రసన్న కుమార్ గారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాము. మరి చక్కనటువంటి హృదయం కలిగి మమ్మల్ని ప్రేమించి దేవుడిచ్చిన ప్రేరేపణ చొప్పున మరి మమ్మల్ని మా దగ్గరికి వచ్చినందుకు ప్రభుపేట మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయాన్ని ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. అమ్మ దయచేసి మగవాళ్ళు, ఆడవాళ్ళు, పురుషులు, స్త్రీలు కూడా శ్రద్ధగా ప్రభు మీతో మాట్లాడబోతున్నాడు. ఇది మిక్కిలి విలువైన సమయం. దయచేసి ఈ విలువైన సమయాన్ని ఎవరు కూడా అనాలోచనగా ఉండొద్దు, సంభాషణలు పెట్టుకోవద్దు. అందరూ కూడా శ్రద్ధగా ప్రభు మీతో మాట్లాడబోతున్నాడు. ఒక్కొక్కరితో కూడా ప్రభు మాట్లాడతాడు. కాబట్టి ప్రతి వారు కూడా శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. మరి ఈ సమయాన్ని ఇంకా వేరే కార్యక్రమాలకు పెట్టకుండా తిన్నగా దేవుని వాక్యం వినడానికి మనము ముందుకు వెళదాము. మరి ఈ సమయంలో దైవజనులు మసీహయ్య గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. प्रभु के नाम की महिमा हो. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక.
आज की सुंदर और अच्छी रात्रि के लिए हम परमेश्वर को धन्यवाद देते ఈ हैं। చక్కని సాయంకాలాన్ని బట్టి ప్రభుకి వందనాలు చెల్లిస్తున్నాం. आज की शाम भी खुदावंद यीशु मसीह हमारे बीच में है ఈరోజు సాయంకాలం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు మన మధ్య ఉన్నారు. और आज शाम आशीष की शाम है। ఈ సాయంకాలము ఆశీర్వాదాలు అనుభవించే సాయంకాలమైనది. सबसे पहले मैं परमेश्वर पिता का धन्यवाद करता हूँ మొట్టమొదటిగా మన ప్రభు అయిన తండ్రి అయిన దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. और स्थानीय पासबान के लिए धन्यवाद देता हूँ, స్థానిక సంఘ కాపర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. उनके प्यार के लिए धन्यवाद देता हूँ। వారి ప్రేమను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. आज शाम खुदावंद यीशु मसीह हमारे बीच में उतर के आया ఈ है। సాయంకాలమున ప్రభువైన యేసుక్రీస్తు మన మధ్యకి దిగి వచ్చారు. आज की शाम हम जब परमेश्वर के वचन को सुनेंगे, ఈ సాయంకాలమున దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం విందాం. आज शाम एक बड़ी आशीष की शाम है। ఈ సాయంకాలము గొప్ప ఆశీర్వాదాలు అనిపించే సాయంకాలంగా మారబోతుంది. हो सकता आप अपने घरों में बैठे हैं और आप मुझे लाइव देख रहे हैं, కావచ్చును మీరు ఇంటి దగ్గరే ఉండి లైవ్ చూస్తూ ఉండి ఉండొచ్చును. लेकिन अगर आप आज शाम बड़े ध्यान से परमेश्वर के कलाम को वचन को सुनेंगे तो एक बड़ी आशीष आपके जीवन में होने वाली है। ఒకవేళ మీరు ఎదరున్నా ఎక్కడో ఉండి లైవ్ లో చూస్తున్నా కానీ దృష్టి ఉంచి వాక్యం అందు లక్ష్యం ఉంచి జాగ్రత్తగా విన్నట్లయితే తప్పకుండా మీరు ఆశీర్వదించబడగలరు. परमेश्वर के वचन से आज हम एक बात को सीखने वाले हैं। దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని సంగతులు మనం ఈ రాత్రి నేర్చుకుందాం. अगर आप किसी ऐसे व्यक्ति को जानते हैं जो बहुत आशीषित व्यक्ति है, जो ब्लेसिड है, परमेश्वर की आशीष उसके पास है, దేవుని చేత బహుగా ఆశీర్వదించబడినటువంటి ఒక వ్యక్తిని గూర్చి మీరు ఎరిగి ఉండి ఉండొచ్చు. और वो बाइबल के अंदर एक ऐसा व्यक्ति पाया गया जिसका नाम अब्राहम था। ఆ రీతిగా దేవుని వలన బహుగా ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిలో ఒక వ్యక్తి అబ్రహాం. अब्राहम एक ऐसा व्यक्ति था जो आशीष पाया हुआ व्यक्ति था। అబ్రహాం అనేటువంటి వ్యక్తి దేవుని వలన బహుగా ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి. और आशीष जो थी वो परमेश्वर की ओर से अब्राहम के जीवन में थी। ఆ దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదం దేవుని వలన కలిగినటువంటి ఆశీర్వాదం. लेकिन परमेश्वर ने जब अब्राहम को बुलाया, ఎప్పుడైతే దేవుడు అబ్రహామును పిలిచారో अब्राहम को परमेश्वर ने कहा कि तू अपने कुटुंबियों को छोड़ दे, अपने पिता के घर को छोड़ दे और अपने देश को छोड़कर उस देश को चल जो उस जगह मैं तुझे दिखाऊंगा। దేవుడు అబ్రహామును పిలిచి అన్నారు, నీవు నీ తండ్రిని తండ్రి ఇంటిని నీ దేశాన్ని విడిచి నేను చూపించు దేశమునకు వెళ్ళమని చెప్పారు. अब्राहम उस समय किसी आवाज को सुन रहा था और वो परमेश्वर की आवाज थी। అబ్రహాం ఆ సమయంలో విన్నటువంటి ఆ స్వరము దేవుని నుండి వచ్చినటువంటి దేవుని స్వరం. और परमेश्वर ने अब्राहम से कहा, అప్పుడు దేవుడు అబ్రహాంతో అన్నాడు, दूसरे वचन में बाइबल के ऐसा बताती है, उत्पत्ति 12 के 2 वचन में लिखा है, ఆది కాండం 12:2 ఈ రీతిగా ఉంటుంది, मैं तुझे आशीष दूंगा। దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, मैं दूंगा तुझे आशीष। నేను నిన్ను ఆశీర్వదిస్తాను. आज का संदेश जो मैं आपके साथ बांटने वाला हूं, నేను ఈ రోజు మీతో పంచబోతున్నటువంటి వర్తమానం, उसकी पृष्ठभूमि क्या है, దాని యొక్క ఉపోద్ఘాతం, దాని యొక్క ముఖ్య అంశం ఏంటంటే आशीष पाए हुए व्यक्ति के साथ जुड़े रहें, आशीष आपके पीछे आएगी। ఒకవేళ దేవుని వలన ఆశీర్వదించబడినటువంటి వ్యక్తితో నీవు గాని సంబంధం కలిగి ఉన్నట్లయితే నీవు కూడా ఆశీర్వదించబడతావు. फिर कहना चाहता हूं, మరోసారి చెప్తున్నా, आशीष पाए हुए व्यक्ति के साथ जुड़े रहें, आशीष आपके पीछे आएगी। దేవుని వలన ఆశీర్వదించబడిన వ్యక్తితో నీవు సంబంధం కలిగి ఉండటం ద్వారా నీవు కూడా ఆశీర్వదించబడతావు. और बाइबल से आज मैं कुछ ऐसे लोगों के बारे में आपसे बात करने वाला हूं బైబిల్లో కొంతమంది వ్యక్తుల గురించి నేను మీతో మాట్లాడతాను. जो अभिषेक पाए हुए व्यक्ति थे ఆ అభిషేకం పొందినటువంటి వ్యక్తులు, और वो धन और संपत्ति के द्वारा आशीष पाए हुए व्यक्ति थे। ధన సంపదల ద్వారా ఆశీర్వదించబడినటువంటి వారు परमेश्वर ने उन्हें हर प्रकार की आशीषों से भरा हुआ था। వారిని దేవుడు పలు విధములైనటువంటి ఆశీర్వాదాలతోటి ఆశీర్వదించాడు. सबसे पहला व्यक्ति बाइबल के अंदर जो पाया गया वो अब्राहम था। మొట్టమొదటిగా దేవుని వల్ల ఆశీర్వదించబడినటువంటి వ్యక్తుల్లో అబ్రహాము అనే వ్యక్తిని మనం చూస్తాం. अब्राहम को परमेश्वर ने बुलाया है। అబ్రహామును దేవుడు పిలిచాడు. अब्राहम परमेश्वर की आवाज को सुन रहा था। అబ్రహాము దేవుని స్వరాన్ని వింటున్నాడు. और अब्राहम को जब परमेश्वर ने बुलाया, ఎప్పుడైతే అబ్రహామును దేవుడు పిలిచాడో अब्राहम अपने पिता के घर को छोड़कर परमेश्वर की आवाज को सुनकर चल दिया। అబ్రహాము దేవుని పిలుపుకు లోబడిన వాడై తండ్రి ఇంటిని విడిచి దేవుని వెంబడించాడు. अब्राहम ने अपने देश को छोड़ दिया, అబ్రహాము తన దేశాన్ని విడిచిపెట్టాడు.
लेकिन बाइबल क्या कहती है? అయితే బైబిల్ ఏం చెబుతుంది? आइए एक वचन मेरे साथ पढ़िए। నాతో కలిసి ఒక మాట చదవండి. वो जेनेसिस 12 वर्स 4, నా 12 అధ్యాయం 4 వచ్చిన ఆది కాండం చూడండి. वहां पे लिखा है वो लूत को साथ लेकर चल दिया। అక్కడ అబ్రహాము లోతును తనతో కూడా తీసుకుని వెళ్ళాడు. अब्राहम लूत को साथ लेकर चल दिया। అబ్రహాము లోతుని ఎంట పెట్టుకుని వెళ్ళాడు. ऐसा नहीं लिखा है, అలా రాసి ఉందా? लिखा लूत अब्राहम के साथ चलने लगा। అబ్రహాము లోతు అబ్రహాముతో కూడా వెంట వెళ్ళాడు. पढ़िए చదవండి verse 4। ఆ మాట చదువు. 4 వచ్చింది చదవమ్మా. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. ओके, लूत अब्राहम के साथ चल पड़ा। లోతు అబ్రహాముతో కూడా వెళ్ళాడు. लूत कौन था? ఈ లోతు అనే వ్యక్తి ఎవరు? लूत और अब्राहम का एक रिश्ता था, ఈ లోతు అనేటువంటి వ్యక్తి అబ్రహాముకి బంధువై ఉన్నాడు. और वो एक ऐसे रिश्ते में पाए जाते थे जो एक उनका शारीरिक एक रिश्ता था। అతను అబ్రహాముకు శరీర సంబంధి అయినటువంటి వాడు ఈ లోతు. लेकिन परमेश्वर ने अब्राहम को क्या कहा? అయితే అబ్రహాము దేవుడు దేవుడు అబ్రహాంతో ఏమన్నాడు? अपने कुटुंबियों को छोड़ दे। कुटुंबियों को फर्स्ट वर्स पढ़ें। మొదటి వచనం చూడండి. మొదటి 12 First or అధ్యాయం second? ఆదికాండం 12:1. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ओके, अब्राहम जो था उसके कुटुंबियों को छोड़ना अब्राहम के लिए एक बड़ी आज्ञा थी। దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే అబ్రహాము తన కుటుంబమును తన బంధువులను విడిచిపెట్టమనేటువంటిది దేవుడిచ్చిన ఆజ్ఞ. और अब्राहम सब कुछ छोड़कर निकल कर आ गया। అయితే అబ్రహాము సమస్తాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చేసాడు. उसका 13 अध्याय उसके दूसरे वचन में लिखा है। అక్కడ 13వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది. 13 अध्याय उसके दूसरे वचन में लिखा है। 13వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది. और वहां पे लिखा अब्राहम भेड़ बकरी गाय बैल सोना रुपए का बड़ा धनी था। చూస్తారు మరి అబ్రహాము వెండి బంగారములను పశువులు కలిగి బహు ధనవంతుడైండెను. అతడు ప్రయాణం చేయుచు प्लीज वर्स 5 5వ వచనం చూడండి. అబ్రహాముతో 5 वचन 5వ వచనం అమ్మా. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారాలు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం సాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. ओके, यहाँ पर लिखा है कि लूत के पास बहुत धन था। ఇక్కడ మనం చూస్తున్నాము ఈ లోతు అబ్రహాముకు బంధువై ఉన్నాడు. ध्यान से सुनिएगा, జాగ్రత్తగానండి. अब्राहम के पास बहुत धन था। అబ్రహాము యొద్ద చాలా ధనం ఉంది. अब्राहम एक धनवान व्यक्ति था। అబ్రహాము చాలా ఆస్తి కలిగిన వ్యక్తి, अब्राहम ధనవంతుడు. के पास गाय और जानवर थे। అబ్రహాము ఆవులు పశువులు చాలా ఉన్నాయి. और लूत के पास भी जानवर थे। అదే రీతిగా లోతు దగ్గర కూడా అనేకమైన పశువులు ఉన్నాయి. लेकिन एक बात को ध्यान से सुनिएगा, ఒక మాట జాగ్రత్తగా వినండి. अब्राहम परमेश्वर के साथ चल रहा था। అబ్రహాము దేవునితో కూడా నడుస్తున్నాడు. लूत अब्राहम के साथ चल रहा था। లోతు అబ్రహాముతో కూడా నడుస్తున్నాడు. अब्राहम परमेश्वर के साथ चल रहा था। అబ్రహామేమో దేవుని వెంబడిస్తున్నాడు. लूत अब्राहम के साथ चल रहा था। లోతు అబ్రహాము వెంబడిస్తూ వస్తున్నాడు. लूत अब्राहम के साथ चलने के समय में లోతు అబ్రహామును వెంబడించే సమయంలో आशीष परमेश्वर ने अब्राहम को देने के लिए वाचा बांधी थी। అయితే అబ్రహామును ఆశీర్వదిస్తాననేటువంటిది ఒక వాగ్దానం అబ్రహాముతో ఉన్నది. अब लूत के पास जो आशीष है वो कहां से आई है? ఇప్పుడు లోతు వద్ద ఉన్నటువంటి ఆశీర్వాదం ఎక్కడి నుంచి కలిగింది? लूत के पास जो आशीष है वो अब्राहम के कारण आई है। ఈ లోతు దగ్గరకు వచ్చిన ఆశీర్వాదం అంతా కూడాను అబ్రహాం మూలంగా వచ్చిన ఆశీర్వాదం. क्योंकि वो एक आशीष पाए हुए व्यक्ति के साथ चल रहा था। ఎందుకనగా లోతు దేవుని వలన ఆశీర్వదించబడినటువంటి అబ్రహాముతో కలిసి నడుస్తున్నాడు. मैं बाइबल से कुछ ऐसे लोगों के बारे में बात करूंगा। అలాంటి కొంతమంది వ్యక్తులని బైబిల్లో నుంచి మీ ఎదుట చూపిస్తా. आप जानते हैं एलिया के ऊपर एक बड़ा अभिषेक था।
एलिया। మీకు తెలుసు కదా, ఏలియా ఒక గొప్ప అభిషిక్తుడైన వ్యక్తి. और एलिया जब उठाए जाने वाले था, ఆ ఏలియా ఆకాశానికి ఆరోహణమయ్యే వ్యక్తి. सेकंड किंग चैप्टर 2 में लिखा है, రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడి ఉంది. और वहां पे लिखा है कि एलिया जब उठाए जाने वाला था, ఏలియా ఎత్తబడబోతున్నటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. और एलिया ने एलीशा से कहा, అప్పుడు ఏలియా ఎలీషాతో అన్నారు, परमेश्वर ने मुझे गिलगाल तक बुलाया है. गिलगाल, దేవుడు ఆయన అంటున్నాడు, ఎలీషా నన్ను దేవుడు గిల్గాల్కి వెళ్ళమంటున్నాడు. गिलगाल का अर्थ है जुदाई. जुदाई, रिश्ते को जुदाई, दोनों के बीच में गायब पड़ जाना, जुदाई. ఇక్కడ మనం చూస్తున్న గిల్గాల్ అనేటువంటి అర్థం విభేదం. और एलीशा एलिया के साथ चलने लगा, ఎలీషా ఏలియాను వెంబడిస్తూ ఉన్నాడు. और उसने उसको नहीं छोड़ा. అయితే ఆయన మాత్రం ఏలియాని మాత్రం ఎలీషా విడిచిపెట్టట్లా. और फिर एलिया ने कहा, మరలా ఏలియా అంటున్నాడు, परमेश्वर ने मुझे बैतल तक बुलाया है. बैतल, అంటున్నాడు ఏలియా అంటున్నాడు, అయ్యా ఎలీషా నన్ను దేవుడు బేతేలుకి వెళ్ళమంటున్నాడు. और एलीशा फिर भी एलिया के साथ जुड़ा हुआ है, అయినప్పటికీ నేను కూడా నీ వెంట వస్తానని చెప్పేసి తను వెంబడించాడు. और वो दोनों संग संग चल रहे थे. వారిద్దరూ కలిసి వెళ్తున్నారు. और फिर एलिया ने कहा, తిరిగి మరలా ఏలియా అంటున్నాడు, बैतल का अर्थ है रोटी का घर, खुदा का घर. రొట్టెల ఇల్లు అనే అర్థం బేతేల్ అంటే. और फिर एलिया ने कहा, మరలా ఏలియా అంటున్నారు, चौथे वचन में लिखा है, सेकंड की चैप्टर 2 वर्स 4 में लिखा है, 2వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది, परमेश्वर ने मुझे यरीहो तक बुलाया है. నన్ను ఎరికో వెళ్ళమంటున్నారు, నీవు ఇక్కడ ఆగిపో అంటున్నాడు ఎలీషాని ఏలియా. यरीहो एक ऐसे समय था, ఎరికో ऐसा स्थान था ఎరికో ఎలాంటిదంటే, जो एक समय इजरायलियों के लिए बंद था. ఇశ్రాయేలీనటువంటి వారు ముందుకు వెళ్లకుండా వారికి అడ్డుగా నిలిచి ఉన్నదే ఈ ఎరుకో. और वहां यरीहो की जो दीवार थी उसके ऊपर रथ चलते थे. ఆ ఎరికో యొక్క గోడల మీద రథాలు నడిచే అంత స్థలం కలిగి ఉంది. परमेश्वर इजराइल के लोगों को यरीहो में लेके जाना चाहता था, అయితే దేవుడు ఈ ప్రజలందరినీ ముందుకు తీసుకుని వెళ్ళాలి. लेकिन यरीहो की दीवार यहोशू चैप्टर 6 में लिखा है, యెహోషువ 6వ అధ్యాయంలో రాయబడి ఉంది, जब जयजयकार हुई, एक बड़ी ध्वनि हुई, तब वो दीवार टूट गई और वो धस गई दीवार और वो चकनाचूर हो गई. జయధ్వనులు చేసినప్పుడు ఇశ్రాయేలీల జయధ్వనుల శబ్దానికి ఆ ఎరికో గోడలు కుప్ప కూలి పడిపోయినాయి. और एलिया उठाए जाने से पहले यरीहो तक जाता है. అయితే ఏలియా ఎత్తబడక మునుపు ఎరికో దగ్గర వరకు వెళ్ళవలసిన ఉన్న పరిస్థితి ఉంది. यरीहो एक ऐसा जगह था, అలా ఎరికో ఎలాంటి స్థలం అంటే, इसके फाटक के बाहर अंधे लोग बैठे रहते थे. అక్కడ గుడ్డివారైనటువంటి వారు అక్కడ కూర్చుని ఉన్నారు. यरीहो ही वो जगह थी जहां बारतिमई अंधे को यीशु मसीह ने चंगा किया था. అక్కడనే బర్తిమై గుడ్డి భిక్షకుడిని యేసు ప్రభు వారు బాగు చేశాడు. लिखा, यरीहो से वो निकल रहे थे तो बारतिमई अंधा चिल्ला रहा था कि यीशु मुझ पर दया कर और मुझे चंगा कर. బర్తిమై గుడ్డి భిక్షకుడు యేసు ఆధారణ వెళ్తున్నాడని తెలిసి దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలేసిన స్థలమే అదే ఎరికో స్థలం. लेकिन एलिया और उसका शिष्य दोनों संग संग चल रहे थे. ఇక్కడ ఏలియా ఎలీషా ఇద్దరు కలిసి వెళ్తూ ఉన్నారు. और बाइबल बताती है, బైబిల్ అంటుంది, एलिया को छोड़ने वाला उसका जो शागिर्द था उसको छोड़ना नहीं चाहता था. ఏలియా శరీరాన్ని ఎలీషా ఏలియాని విడిచిపెట్టడం ఇష్టం లేదు. और चौथी बात क्या लिखी है, అక్కడ 4వ మాట ఏం రాసి ఉంది, एलिया ने कहा, परमेश्वर ने मुझे जर्दन तक बुलाया है. जर्दन, అప్పుడు ఏలి అంటున్నాడు, నన్ను దేవుడు యోర్దానుకు వెళ్ళమంటున్నాడు, మీరు ఇక్కడ ఆగండి అని ఎలీషాతో అంటున్నాడు. जर्दन मृत्यु का प्रतीक है. యోర్దాన్ అనేటువంటిది మృత్యువుకు ఒక సూచనగా ఉన్నది. यर्दन वो जगह है यहाँ यीशु मसीह का बपतिस्म हुआ था. ఈ యోర్దాన్ అనేటువంటి స్థలంలోనే యేసు ప్రభు వారు బాప్తిసం పొందిన స్థలం. और जर्दन की नदी में यीशु मसीह ने पानी में जाकर बपतिस्मा लिया था ఈ यूहन्ना से. యోర్దాను నదిలోనే బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా యేసు ప్రభు వారు బాప్తిసం పొందారు. लेकिन एक वर्ष देना चाहता हूँ, అయితే ఒక వాక్యం सेकंड किंग चैप्टर 2 वर्स 8 पढ़ें, क्या लिखा है. 2వ అధ్యాయం 8వ వచనం 2 రాజుల గ్రంథం చూసినట్లయితే वहां पर हम दो लोगों को देखते हैं, అక్కడ ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాం. और वहां पर एलिया और एलीशा को देखते हैं. ఏలియా ఎలీషాలను చూస్తున్నాం. एलिया और एलीशा के बारे में मैं बात कर रहा हूँ. ఏలియా ఎలీషాలను గురించి మాట్లాడుతున్నాం. अब्राहम और लूत के बारे में बात कर रहा हूँ. అబ్రహాము లోతును గురించి మాట్లాడుతున్నాం. अब्राहम और लूत दोनों साथ चल रहे थे, అబ్రహాము లోతు కలిసి నడుస్తున్నారు. और लूत के ऊपर एक बड़ी आशीष थी. లోతు కూడా గొప్ప ఆశీర్వాదాన్ని పొందాడు. और लूत के पास जो आशीष थी वो अब्राहम के कारण ఈ थी. లోతుకు సంభవించిన
ఆశీర్వాదాలన్నీ కూడా అబ్రహాం ద్వారా కలిగాయి. कलीसिया, आज मैं आपको कुछ कहना चाहता हूँ. సంగమా, ఈ రాత్రి నేను మీతో కొన్ని సంగతులు చెప్తున్నా. कलीसिया के अंदर సంఘములో जो अभिषेक अगुवे के ऊपर होता है, ఎవరైతే అభిషిక్తులైనటువంటి దేవుని సేవకులు వెంబడిస్తారో वही अभिषेक कलीसिया के ऊपर उतर के आता है. ఆ అభిషేకం కలిగిన దైవజనుని మీద ఉన్న అభిషేకము ఆశీర్వాదము సంఘం మీదకి వస్తుంది. अगर कलीसिया का अगुआ प्रार्थना करने वाला है तो कलीसिया प्रार्थना करने वाली होती है. సంఘాన్ని నడిపించేటువంటి అధ్యక్షుడు ఆత్మపూర్ణుడై ప్రార్థనాపరుడుగా ఉన్నట్టయితే సంఘం కూడా ప్రార్థించే వ్యక్తులుగా ఉంటారు. अगर कलीसिया का अगुआ समय का ध्यान रखता है तो कलीसिया भी समय का ध्यान रखने वाली कलीसिया होती है. సంఘ కాపరి సమయానికి విలువ ఇచ్చేవాడైతే సంఘస్థులు కూడా సమయాన్ని పాటించేవారుగా ఉంటారు. जिस कलीसिया का लीडर अगुआ लेजी होता है, आलसी होता है, वो कलीसिया लेजी और आलसी कलीसिया होती ఏ है. సంఘ కాపరి అధ్యక్షుడు ఎవరైతే నీరసంగా లేజీగా ఉంటారో, సోమరులుగా ఉంటారో, వాళ్ళ సంఘస్థులు కూడా నీరసంగా సోమరులుగానే అయిపోతారు. जिस कलीसिया का पासवान हीलर होता है, उस कलीसिया के लोग हीलर यानी कि चमत्कार करने वाले और प्रार्थना करने वाले कलीसिया होती है. ఏ సంఘ కాపరి అయితే స్వస్థతా వరం కలిగి స్వస్థతలను వెంబడిస్తాడో ఆ సంఘస్థులైనటువంటి వారు కూడా తండ్రికి సమానమైన పిల్లలుగా వారు కూడా స్వస్థతలు జరిగించే వారుగా మారుతారు. जिस कलीसिया का पासवान देने वाला होता है, वो कलीसिया बीज बोने वाली कलीसिया होती है. ఏ సంఘ కాపరి అయితే ఇచ్చువాడై ఉంటాడో సంఘస్థులు కూడా అదే స్థితిలో ఇతరులకు పంచి వ్యక్తులుగా ఉంటారు. जिस कलीसिया में पासवान दशवास देने में वफादार नहीं है, वो कलीसिया भी कभी वफादार नहीं होगी. क्योंकि हाथ रखने से अनॉइंटिंग रिलीज होता है और जो अभिषेक अगुवे के ऊपर होता है वो कलीसिया के ऊपर उतर के आता है. ఏ సంఘ కాపరి అయితే ఇతరులకు దశమ భాగం ఇచ్చిన దాంట్లో నుంచి దశమ భాగం తీసి పక్కనెట్టాడుగా ఉంటారో సంఘస్థులు కూడా దశమ భాగం ఇచ్చేవారుగా ఉంటారు. ఎందుకనగా సంఘ కాపరి ఏ అభిషేకంతో అయితే నింపబడతాడో అదే అభిషేకం విశ్వాసం మీద ఉంటుంది. लेकिन आज की शाम में यहाँ पर घोषणा कर रहा हूँ, అయితే ఈ రాత్రి కాల సమయంలో నేను ఇక్కడ మీతో परमेश्वर इस कलीसिया के अंदर एक ऐसी आग को लगाने जा रहा है. దేవుడి రాత్రి కాల సమయంలో సంఘం మీద ఒక అభిషేకాన్ని అగ్నిని ముట్టించబోతున్నాడు. और मैं उस अभिषेक को यहाँ पर रिलीज करता हूँ यीशु मसीह के नाम से. యేసు నామములో బలమైన అగ్ని అభిషేకాన్ని ఈ స్థలంలో నేను విడుదల చేస్తున్నాను. प्रार्थना के अभिषेक को मैं रिलीज करता हूँ यीशु मसीह के नाम से. ప్రార్థించే అభిషేకం ఈ సంఘస్థుల మీద దిగి వచ్చునుగాక. हर एक लेजीपन की आत्मा को डांट देता हूँ यीशु मसीह के नाम से. ప్రతి విధమైనటువంటి సోమరతనాలు కలిగించే ఆత్మను యేసు నామములో గద్దిస్తున్నాను. हर एक आलसीपन यीशु के नाम से चला जाए. సోమరతనం కలిగజేసే ప్రతి ఆత్మ యేసు నామములో సంఘాన్ని విడిచిపెమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. लेकिन बाइबल बताती है, అయితే బైబిల్ చెప్తున్నది, 8वें वचन में क्या लिखा है? బైబిల్ ఏం రాసి ఉన్నది? 2 King chapter 2 verse 8. 2వ అధ్యాయం 8వ వచనం 2వ రాజుల గ్రంథంలో చూసినట్లయితే यहाँ पे एक बात लिखी है, ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. ऐसा लिखा है, ఎలా రాయబడిందంటే, एलिया ने अपनी चद्दर पकड़कर ऐंठ ली और जल पर मारा, तब वह इधर उधर दो भाग हो गया और वे दोनों सथल ही सथल पार उतर गए. ఏలియా తన మీద ఉన్నటువంటి దుప్పట తీసి ఆ నీటిని కొట్టినప్పుడు ఇటు అటు దారి ఏర్పడింది కనుక అవతల భాగానికి నడిచి వెళ్ళిపోయారు. वे दोनों पार निकल गए. दोनों రెండు వైపులా నీళ్లు విడిపోయాయి. एलिया के साथ कौन था? ఏలియాతో పాటు ఎవరున్నారు? एलिया के साथ एलीशा चल रहा था. ఏలియాతో ఎలీషా వెళ్తున్నాడు. एलिया और एलीशा का रिश्ता क्या था? ఎలీషాకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? वो एक अगुवे और एक शिष्य का रिश्ता था. ఇక్కడ గురు శిష్యులటువంటి సంబంధం ఉన్నది. जैसे अब्राहम और लूत का चाचा और भतीजा का रिश्ता था. ఏ రీతిగా అయితే అబ్రహాము లోతుకి బాబాయి కొడుకు సంబంధం కలిగి ఉన్నారు, आपका कलीसिया पासवान के साथ क्या रिश्ता है? అయితే సంఘంతో, సంఘ కాపరితో సంఘానికి మీకు ఉన్న సంబంధం ఎలాగ ఉండాలి? पास्टर कौन है कलीसिया में? సంఘంలో పాస్టర్ గారు ఎవరై ఉన్నారు? पास्टर एक लीडर है, एक अगुआ है, एक पिता है, एक स्पिरिचुअल फादर के समान है. పాస్టర్ అంటే ఎవరు? పాస్టర్ అంటే ఒక తండ్రి, ఒక నాయకుడు, ఒక అధ్యక్షుడు ఉన్నాడు. मैं आज रात कहना चाहता हूँ, నేను ఈ రాత్రి మీతో చెప్తున్నాను, जब वो दोनों चल रहे थे, వారిద్దరు ఎప్పుడైతే కలిసి నడుస్తున్నాడో उसके साथ चलने वाले व्यक्ति को एलिया ने कहा, తనతో కలిసి వెంబడిస్తున్న వ్యక్తితో ఏలియా जब मैं అంటున్నాడు, उठाया जाऊं నేను ఎప్పుడైతే నీ వద్ద నుంచి వేరవుతానో, और मैं ले लिया जाऊं, నేను ఎప్పుడైతే ఎత్తబడతానో, तू जो मांगेगा तुझे मिलेगा. నువ్వు ఏదైతే నన్ను అడుగుతావో అది నీకు దొరుకుతుంది. और एलीशा ने क्या मांग लिया? అయితే ఎలీషా ఏం అడిగారు? एलीशा जानता था कि मेरे लीडर के ऊपर अभिषेक है.
ఎలీషా గారికి తెలిసిపోయింది ఏంటంటే తన నాయకుడైనటువంటి ఏలియా మీద ఒక బలమైన అభిషేకం ఉందని ఆయన గ్రహించాడు. और वो जानता था कि अभिषेक पैसे से खरीदा नहीं जाता. ఆయన గురువు వద్ద ఉన్నటువంటి అభిషేకం డబ్బుతో కొనలేవని ఎలీషా గారికి తెలిసి అర్థమైంది. एलीशा ने धन नहीं मांगा, అందుకే ఎలీషా డబ్బు అడగల, एलीशा ने पैसा नहीं मांगा, డబ్బులు అడగల. గురువు उसने कहा तेरे ऊपर जो अभिषेक है उसका 2 गुना भाग मुझे चाहिए. అయ్యగారు నీ మీద ఉన్న అభిషేకంలో రెట్టింపు ఆత్మ అభిషేకం నాకు కావాలి, అది ఎవరిని అడిగాడు? आपको मालूम है जिसने मांग लिया ఎవరిని అడిగాడో మీకు తెలుసు కదా. उसका नाम एलीशा था. ఆయన పేరు ఎలీషా. एलीशा के ऊपर डबल अभिषेक आया. ఆ ఎలీషా మీదకి రెండంతల అభిషేకం వచ్చింది. वह कारण क्या था? కారణం ఏమై ఉంటుంది? क्योंकि एलिया के ऊपर अभिषेक था. ఎందుకనగా ఏలియా మీద అభిషేకం ఉన్నది. एलिया अभिषेक से भरा हुआ था. ఏలియా అభిషేకంతో నింపబడ్డాడు. कलीसिया आपको अभिषेक से भरना होगा. సంఘమా మీరు కూడా అభిషేకంతో నింపబడవలసి ఉన్నది. आपको परमेश्वर की सामर्थ्य से भरना होगा. దేవుని అభిషేకంతో నీవు నింపబడవలసి प्रभु ఉన్నది. यीशु मसीह ने कहा యేసు ప్రభువారు చెప్పారు, जब पवित्र आत्मा तुम पर आएगा तब तुम सामर्थ पाओगे ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుతారో అప్పుడు దేవుని और శక్తి పొందుతారు. दुनिया के शोर तक मेरे गवाह ठहरोगे. అప్పుడు భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. आज की शाम पैसे से बढ़कर अगर कुछ है तो वो अभिषेक है परमेश्वर का. నేడు మనం గ్రహించవలసింది ఏంటంటే ఆ డబ్బు కంటే మించినది అధికమైనది ఏదైనా ఉన్నదంటే అది పరిశుద్ధాత్మ అభిషేకం. और रबा शखा रबा वो अभिषेक एलीशा के ऊपर उतर आया ఆ అభిషేకం ఎలీషా మీదకి దిగి వచ్చింది. और एलीशा अभिषेक से भर गया. ఎలీషా అభిషేకంతో నింపబడ్డాడు. कारण क्या था? కారణం ఏమై ఉంటుంది? क्योंकि एलीशा एलिया के साथ चल रहा था. ఎందుకనగా ఎలీషా ఏలియాను వెంబడిస్తున్నాడు. जब तक आप अपने पास्टर के साथ जुड़े हुए हैं ఎప్పటి వరకు అయితే దేవుని సేవకుడితో మీరు కలిసి సంబంధం కలిగి ఉంటారో आपके ऊपर अभिषेक रहेगा. మీ మీద కూడా సేవకుడి మీద ఉన్న అభిషేకం మీ మీద కూడా వస్తుంది. आपको आपके पास्टर के साथ जुड़े रहना होगा. అందుకోసమే మీ అభిషేకం కలిగిన మీ సేవకుడితోటి మీరు సంబంధం కలిగి ఉండాలి. क्योंकि पास्टर के साथ जोड़ने वाला दुष्ट आत्मा नहीं पवित्र आत्मा है आपके. ఎందుకనగా దైవ సేవకుడితో సంబంధం కలిగిందే వ్యక్తి యొక్క అంతరంగంలో దురాత్మ కాదు కానీ దేవుని ఆత్మ నిండి ఉంటుంది. लेकिन अब्राहम और लूत दोनों चल रहे थे. అందుకనే లోతు అబ్రహాం కలిసి నడుస్తున్నారు. उनके नौकरों के बीच में झगड़ा हो जाता है. మధ్య మధ్యలో లోతు పని వారికి అబ్రహాం పని వారికి మధ్యలో గొడవలు వస్తున్నాయి. उत्पत्ति की किताब उसका 13 अध्याय क्या कहता है? 12-13 అధ్యాయం ఆది కాండంలో ఏం చెప్తుంది? वहां पर अब्राहम के सेवक और लूत के सेवकों में झगड़ा हो गया. అబ్రహాం పని వారికి లోతు పని వారికి మధ్యలో గొడవలు అవుతున్నాయి. और लूत अब्राहम से अलग हो जाता है. లోతు అబ్రహామును విడిచి వేరవుతాడు. अब्राहम ने कहा तुम मुझसे अलग हो जा. అబ్రహాం అన్నాడు మీరు నా నుంచి వేరైపోండి. और देख सब कुछ तेरे सामने है. సమస్తం నీ ఎదుటనే ఉంది. सारा देश तेरे सामने है. దేశమంతా నీ ఎదురుగా ఉంది. 13 अध्याय उसके 9 वचन में लिखा है. 9 वर्ष में लिखा है. 9వ వచనం 13వ అధ్యాయం ఆది కాండం 13:9 ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది, దయచేసి నన్ను విడిచి వెళ్ళిపో. నీవు ఎడమ తట్టు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకు వెళ్ళుతున్నా. నేను లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతా చూసెను. యెహోవా యోర్దాను సొదొమ अभी तक परमेश्वर ने सदोम अमोरा को नाश नहीं किया था, ऐसा पढ़ रहे हैं. అజీ సొదొమ గొమొర్రాని నాశనం చేయలే. और लूत के सामने क्या है? అయితే లోతు ఎదురుగా ఏముందండి? अब्राहम ने कहा అబ్రహాం అన్నాడు इधर भी तू देख, उधर भी देख, सामने भी देख, पीछे भी देख, सब कुछ तेरे सामने है, जो चाहिए तू ले ले. నువ్వు ఇటు అటు చుట్టూ నలుదిశలా చూడు, దేశమంతా నీ ఎదురుగా ఉన్నది, ఏది కావాలో కోరుకోమన్నాడు. लेकिन एक बात सुन, అయితే ఒక మాట వినండి. अगर तू दाएं जाएगा నీవు కుడి వైపు వెళ్తే मैं बाएं जाऊंगा, నేను ఎడమ తట్టు వెళ్తా. तू राइट जाएगा मैं लेफ्ट जाऊंगा. నువ్వు ఎడమ తట్టు వెళ్తే నేను కుడి తట్టు వెళ్తా. मैं तेरे साथ जाने वाला नहीं हूँ, నేను నీతో కూడా వెళ్ళను, मैं तेरे साथ जाने वाला नहीं हूँ. నేను నీతో కూడా నేను రాను. और लूत अब्राहम से अलग हो गया. అందుకే లోతు అబ్రహాం నుంచి వేరైపోయాడు. बहुत ध्यान से सुनना, జాగ్రత్తగా వినాలి. लूत किसके कारण अलग हुआ है? ఏ కారణం చేత లోతు అబ్రహామును విడిచి వేరైపోయాడు? अपने नौकरों के कारण, పనివారిని బట్టే కదండి. अपने नौकरों के कारण.
తమ పనివారిని బట్టే अब आप ध्यान से सुनना, జాగ్రత్తగా వినాలి. कई लोग चर्च में చాలా మంది సంఘంలో रिश्ते बना लेते हैं, रिश्ते बना लेते हैं బంధుత్వాన్ని కలుపుతారు. और चर्च में आने वाले लोगों के साथ रिश्ता बना लेते हैं। చర్చికి వచ్చేటువంటి విశ్వాసాలతోటి బంధాన్ని కలుపుతారు. वो उसका बहन होती नहीं है, उसको बहन बोलने लगते हैं, और उसके बच्चे उसको मामू बोलने लगते हैं। వాస్తవానికైతే ఆమె చెల్లెలు కాదు, ఏమో అక్క కాదు, అక్క చెల్లి అని బంధాన్ని కలుపుతారు. వాళ్ళ పిల్లలు ఏమో మమ్మీ అని, ఆంటీ, పిన్ని అని బంధాన్ని కలుపుతారు. लेकिन बाइबल क्या कहती है? అయితే బైబిల్ ఏం చెబుతుంది? दुनिया के रिश्ते ఈ లోక సంబంధమైనటువంటి यही तक సంబంధం सीमित है, यही तक सीमित है, मरने तक है, लेकिन स्पिरिचुअल रिश्ता स्वर्ग में भी चलने वाला है। శరీర సంబంధం సచ్చే వరకేనండి. అయితే ఆత్మ సంబంధం చనిపోయాక పరలోకంలో కూడా కలిసే ఉంటదండి. और लूत ने उस स्थान को चुना जो सदुम और अमोरा था, और वो बहुत हरियाली और ग्रीन एक स्थान था, ऐसा जगह था जो बहुत अच्छा दिखाई देता था। లోతుకు సంబంధం అబ్రహాంతో ఎక్కడ వరకు వచ్చిందంటే పచ్చగా కనపడుతున్న సొదొమ గొమొర్రా వరకే కొనసాగిందండి ఆ బంధం. अब अब्राहम के पास क्या बचा है? అబ్రహాం దగ్గర ఏం उसके మిగిలిపోయిందంటే पास बंजर जमीन बचा है, అయితే అబ్రహాంకు మిగిలింది ఏంటంటే బంజరు భూమేనండి. और वो उपजाऊ भूमि नहीं थी। అయితే అక్కడ పచ్చదనం కలిగేది ఏమి లేదు, ఆయనకి आपको మిగిలింది मालूम బంజరు భూమే. है, आपको मालूम है अब्राहम ने झगड़ा नहीं किया। అయితే మీకు తెలుసు కదా అబ్రహాం ఎలాంటి గొడవ పెట్టుకోలేదండి. क्यों झगड़ा नहीं किया? ఎందుకు అబ్రహాము లోతుతో గొడవ పెట్టుకోలేదు? कितने लोग समझ रहे हैं? ఎంతమందికి అర్థమవుతుంది? చేతులే తల్లేలు कितने लोग समझ చెప్పండి. रहे हैं? అర్థమవుతుందన్నవా? చేతులే తల్లేలు చెప్పండి. अब्राहम ने झगड़ा नहीं किया। అబ్రహాము గొడవ పెట్టుకోలా. अब्राहम जानता था అబ్రహాము తెలుసు लूत अगर सब कुछ भी ले जाएगा, ఆ లోతు నాకు కలిగిన సమస్తాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయినా मेरा परमेश्वर ఆ దేవుడు जिसने मुझे बुलाया है ఎవరైతే నన్ను పిలిచారో इस बंजर जमीन को उपजाऊ करने की ताकत रखता है। ఈ బంజర భూమిని కూడా పచ్చదనం కలిగిన సస్యశ్యామలంగా మార్చగల సామర్థ్యం ఆయనకున్నది. जब मैं प्रार्थना कर रहा था ఎప్పుడైతే నేను ప్రార్థన इस చేస్తున్నానో कलीसिया के लिए, ఈ సంఘం కోసం पवित्र आत्मा ने मुझे कहा, పరిశుద్ధాత్ముడు చెప్పారు, पास्टर పాస్టర్ గారు आपके लिए बोलना चाहता हूँ, మీ కొరకే చెప్తున్నారు. जितने भी लोग ఎంతమంది అయితే आपके चर्च से चले गए, మీ చర్చి నుంచి వెళ్ళిపోయారో, आपको छोड़ के चले गए, నిన్ను విడిచి వెళ్ళారో, कलीसिया को तोड़ के चले गए, సంఘాన్ని చీల్చుకుని వెళ్ళారో, कलीसिया के लोगों को लेकर चले गए, సంఘంలో ఉన్న సభ్యులు ఎత్తుకుని పోయారో, उनको आप मिलने वाले नहीं हैं। వారు నీకు దొరకరు, దక్కరు, వాళ్ళు लेकिन आपका परमेश्वर అయితే నీ దేవుడు थोड़े लोगों को बढ़ाने की ताकत रखता है। నీకు ఉన్న చిన్న మందని విస్తారంగా చేయ సామర్థ్యం కలిగి ఉన్నాడు. उनको रिश्तेदार तो मिल जाएंगे, వారి రక్త బంధం కొంతవరకే సాగుతుంది. उनको लोग तो मिल जाएंगे, వారిని జనులు और लोग तो मिल जाएंगे, అనేక మంది కలుస్తారు. लेकिन अब्राहम नहीं मिलेगा। అయితే అబ్రహాం मतलब आप नहीं मिलने वाले। ఆ అబ్రహాం దొరుకుతాడు. अब्राहम के पास लूत कई होंगे, आज ये लूत बैठे हैं। చాలా లూత్ మంది కే సమాన్ హై. లోతుతో సమానమైన అనేక మంది కూర్చోవచ్చు. उदाहरण बोल रहा ఒక हूँ, ఉదాహరణ చెప్తున్నాను. पवित्र आत्मा ने मुझे कहा, పరిశుద్ధాత్మ నాతో చెప్తున్నాడు, इसी कलीसिया से, ఈ సంఘం నుంచి मुझे तेलुगु नहीं आता है, నాకు తెలుగు రాదండి, लेकिन पवित्र आत्मा ने मुझे कहा, పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, जो लोग इस चर्च को तोड़ फोड़ किए हैं, ఎవరైతే ఈ సంఘాన్ని చీల్చి కొందరిని తీసుకుని వెళ్ళిపోయారో वो कभी सफल होने वाले नहीं हैं। వారెన్నటికీ సఫలులు కానేరరు. लेकिन आपका परमेश्वर అయితే నీ దేవుడు, जिसने आपको सेवा के लिए बुलाया సేవకు है, పిలిచిన నీ దేవుడు, जब आपके पास कोई एक आदमी भी नहीं था, ఏ ఒక్క వ్యక్తి లేని ఆ సందర్భంలో పిలిచిన నీ तब దేవుడు, उसने आपको उठाया है। ఆయన నిన్ను పైకి లేవనెత్తుతాడు. वो आपको उठाता बढ़ाता और बढ़ाता चला जाएगा यीशु मसीह के ఆయన नाम से। హెచ్చించి హెచ్చించి నిన్ను అభివృద్ధి పరిచి విస్తరింపజేయబోతున్నాడు. గట్టిగా సఫలు కొడదాం. और इस बात की मैं भविष्यवाणी करता हूँ, నేను ప్రవచన పూర్వకంగా ఈ మాటలు పలుకుతున్నాను. लेकिन जो बचे हुए उनके लिए कुछ कहना चाहता हूँ। మిగిలిపోయిన మీతో నేను ఒక మాట చెప్తున్నాను. इस कलीसिया में बहुत सारे लोगों ने धोखा दिया है। ఈ సంఘంలో చాలా మంది మోసగించి వెళ్ళిపోయారు. पास्टर मुझे पवित्र आत्मा यहाँ टच कर रहा है। इस कलीसिया में పరిశుద్ధాత్ముడు ఈ సంఘాన్ని గురించి నా హృదయాన్ని తడుతున్నాడు. बहुत सारे लोगों ने पास्टर को आंसू दिए हैं, उनको 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 पिंच हुआ, उनको दर्द हुआ इस बात के लिए, क्योंकि उनके अधीन नहीं रहे और उनको छोड़कर अलग चर्च स्टार्ट किए, तोड़ दिया चर्च को। लेकिन मैं कहना चाहता हूं, वो जो लेकर चले गए उसकी तरफ मत देखिए, जो आपके पास है इनकी तरफ देखिए, इनको ही बढ़ाता चला जाएगा
परमेश्वर, हालेलुया। అనేక మంది మిమ్మల్ని విడిచిపెట్టారు, మీకు దూరం అయిపోయారు, వెళ్ళిపోయి మీకు గుండెకు దుఃఖాన్ని, బాధను మిగిల్చిపోయారు. భయపడకండి, మిగిలిన వారిని దేవుడు విస్తరింపజేసి సరిహద్దులు విశాలం చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. लूत अपनी पत्नी को साथ लेकर चला गया। లోతు సస్యశ్యామలం కలిగిన సొదొమ గొమొర్రా అంతా తీసుకుని వెళ్ళిపోయాడు. लूत अपनी बेटियों को साथ लेकर चला गया। లోతు తన ఇద్దరు కుమార్తెలు వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు. लूत अपने जानवरों को, धन को साथ लेकर चला गया। తన ధాన్యమ జంతువులన్నిటినీ తీసుకుని వెళ్ళిపోయాడు. लूत अपने जानवरों को साथ लेकर चला गया। లోతు తనకున్న జంతువులన్నిటినీ తీసుకెళ్ళిపోయాడు. मुझे ध्यान से सुनिए, జాగ్రత్తగానండి. अब अब्राहम के पास लूत नहीं है। అబ్రహాముతో లోతు లేడండి. अब्राहम के पास लूत नहीं है। అబ్రహాముతో లోతు లేడిక. ध्यान से सुनिए, मैं बार बार रिपीट कर रहा हूं। జాగ్రత్తగా వినండి, మాటకి అదే మాట రిపీట్ చేస్తున్నారు. पास्टर, अभी अब्राहम के पास लूत नहीं है, लेकिन अब्राहम के पास परमेश्वर है। పాస్టర్ గారు జాగ్రత్తగా వినండి, అబ్రహాము తోటి తన తోటి లోతు లేడు, కానీ దేవుడున్నాడు. शायद आपके चर्च के लोग आपके पास आज नहीं है, కావచ్చు నీ సంఘ సభ్యులు నీతో కూడా లేకపోవచ్చు. शायद वो लोग आपके साथ आज नहीं है जिनको आपने ट्रेंड किया, आपने तैयार किया, आपने पासवर बनाया, आपने स्टेज दिया, आपने माइक दिया, आपने लीडिंग करने के लिए दिया, आपने प्रीचिंग करने के लिए दिया, वो नहीं है, लेकिन परमेश्वर आपके साथ आज भी है। पास्टर, ఏ వ్యక్తినైతే అధికంగా ప్రేమించావో, కన్నీరు కాచి ప్రార్థించావో, ఎవరికైతే మైక్ ఇచ్చి పాటలు పాడించి వాక్యం నేర్పించి వారిని ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చావో వారే నిన్ను మోసం చేసి విడిచి వెళ్ళిపోవచ్చు. కానీ భయపడద్దు, దేవుడు నీతో ఉన్నాడు. आपको चिंता करने की जरूरत नहीं है। చింత అక్కరలేదు. आपकी फाउंडेशन लोग नहीं है, आपकी फाउंडेशन परमेश्वर है। అయితే నీ ఫెలోషిప్, నీ సహవాసంతో ఉన్నవారు లేరు, కానీ దేవుడితో ఉన్నాడు. आपके पास लोग आए इसलिए आप नहीं बढ़े, आपके पास परमेश्वर आया, आप इसलिए बढ़ते चले जा रहे हैं। మనుషులు లేకపోవచ్చు, దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి విశ్వాసులను దేవుడు తీసుకొస్తాడు. నువ్వు వర్ధులుతూ విస్తరిస్తావు. लेकिन मैं आपको कुछ कहना चाहता हूं, అయితే నేను మీతో కొన్ని విషయాలు जो చెప్తున్నా. लोग छोड़ के चले गए, ఎవరైతే విడిచి వెళ్ళిపోయారో आप उनके पीछे मत जाइए। వారిని మీరు వెంబడించకండి. क्यों नहीं जाना है? సంఘాన్ని విడిచి ఎవరైతే వెళ్ళిపోయారో వారితో వెళ్ళకండి. लूत जब चला गया, లోతు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో एक दिन सदोम अमोरा में ఒకానొక దినాన సొదొమ గొమొర్రాలో हालात बदलना शुरू हो गया, అగ్ని రగులుకోవటం మొదలెట్టింది. पाप बढ़ना शुरू हो गया, పాపం విస్తరించింది. और आग बरसने के लिए समय आ गया। అగ్ని గంధకాలు కురిసే సమయం వచ్చింది. परमेश्वर ने लूत के लिए దేవుడు లోతు కొరకై दूत को भेज दिया। దూతను పంపించాడు. मालूम है क्यों? ఎందుకో తెలుసా? बेशक लूत अब्राहम से अलग हुआ है, ఎప్పుడైతే లోతు అబ్రహాముని విడిచి వెళ్ళిపోయాడో, लेकिन परमेश्वर ने अब्राहम ने परमेश्वर से क्या कहा? అయితే అబ్రహాముతో దేవుడు ఏం చెప్పాడు? परमेश्वर ने कहा, దేవుడు అన్నారు, దేవుడు అన్నారు, क्या तू अगर वहां पर 100 लोग धर्मी मिले तो भी नाश करेगा? ప్రార్థిస్తూ అబ్రహాం అంటున్నాడు, లోతు విషయంలో దేవుడికి మొర పెడుతున్నాడు, ప్రభువా దుర్మార్గులను అనీతిమంతుల నిమిత్తం నీతిమంతులను కలిపి నాశనం చేస్తావా? परमेश्वर ने क्या कहा? అప్పుడు దేవుడు ఏమన్నాడు? मैं नहीं नाश करूंगा, నేను అలా నాశనం చేయను. फिर अब्राहम ने कहा, అప్పుడు అబ్రహాం అంటున్నాడు, अगर वहां पर उससे कम लोग मिले 20 और फिर 10 और लास्ट में कुछ भी नहीं था, అక్కడ 50 మంది దగ్గర నుంచి 40 మంది 30 మంది 20 మంది నీతిమంతులున్నా రక్షిస్తావా, నాశనం చేయకుండా మానుకుంటావంటే ఓకే అన్నారు. అంతమంది లేని కారణాన आपको मालूम है अब्राहम ये बात क्यों बोल रहा था? ఈ మాటలు ఎందుకు అబ్రహాం చెప్పాడో మీకు తెలుసు కదా. क्योंकि लूत सदोम अमोरा में रहता था। ఎందుకనగా లోతు సొదొమలో ఉన్నాడు. अब्राहम नहीं चाहता था అబ్రహాము కోరుకోట్లా कि लूत नाश हो जाए। ఆ లోతు విడిచిపోతే వెళ్ళాడు, అతను నాశనం అవటం ఈయనకి ఇష్టం లేదు. पास्टर का हृदय ఈ పాస్టర్ గారి హృదయం ఎలా ఉంటదంటే एक डॉक्टर का हृदय है। అది ఒక డాక్టర్ గారి హృదయం లాగా ఉంటది. पास्टर का हृदय పాస్టర్ గారి హృదయం ఎలా ఉంటది? स्टाफ नर्स का हृदय है। స్టాఫ్ నర్స్ హృదయం లాగా ఉంటది. पास्टर का हृदय పాస్టర్ గారి హృదయం एक माँ का हृदय है। ఒక తల్లి హృదయం లాంటిదండి. पास्टर का हृदय పాస్టర్ గారి హృదయం एक बाप का हृदय है। ఒక తండ్రి హృదయం లా ఉంటదండి. पास्टर का हृदय పాస్టర్ గారి హృదయం जीसस का हृदय है। యేసయ్య హృదయమే. पास्टर का हृदय పాస్టర్ గారి హృదయం प्रेम से भरा हुआ हृदय है। ప్రేమతో నిండిగున్న హృదయం
హృదయం. लूत सब कुछ लेके चला गया. సమస్తాన్ని లోతు ఎత్తుకెళ్ళిపోయాడు. अब्राहम अभी भी उसके लिए पूरा परमेश्वर से बात कर रहा है. అయినప్పటికీ లోతు నిమిత్తం అబ్రహాము దేవుని దగ్గర మొర్ర పెడుతున్నాడు. जो लोग इस कलीसिया को छोड़ के चले गए, ఎవరైతే ఈ సంఘాన్ని విడిచి వెళ్ళిపోయారో उनके लिए एक पास्टर क्या करता है? पास्टर उनकी आशीष के लिए प्रार्थना करता है. आमीन बोलिए. సంఘాన్ని విడిచి వెళ్ళినప్పటికీ కూడా పాస్టర్ గారు వారిని ఆశీర్వదించి ప్రభువునే ప్రార్థన చేస్తాడు. लेकिन एक समय आया అయితే ఒక దినం వచ్చింది, और दूत आए, దేవదూత వచ్చారు. और दूतों ने आकर क्या कहा? దేవదూత వచ్చి ఏమంటున్నారు? लूत లోతు सदोम अमोरा से निकल जा, సొదొమ గొమొర్రాని విడిచి బయటికి వెళ్ళిపో, यहां से निकल जा. ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపో. परमेश्वर ఎందుకనగా దేవుడు आग और गंधक से इसको नाश करने वाला है. అగ్ని గంధకాలతో ఈ సొదొమ గొమొర్రాను కాల్చివేయబోతున్నారు. अब लूत के पास क्या था? అయితే అప్పుడు లోతు దగ్గర ఏముంది? लूत के पास जानवर थे, జంతువులు ఉన్నాయి, लूत के पास बीवी थी, భార్య ఉంది, लूत के पास बेटियां थी. పిల్లలు ఉన్నారు. लेकिन हुआ क्या? అయితే ఏం జరిగింది? जब सदोम अमोरा में आग बरसी, ఎప్పుడైతే సొదొమ గొమొర్రా మీద అగ్ని जिस గంధకాలు కురిశాయో, स्थान को लूत ने स्वयं अपनी इच्छा से चुन लिया था, స్వయంగా సొదొమ గొమొర్రాను లోతే కోరుకున్నాడు కావాలని. सुनिए, వినండి, एक होता है पास्टर कोई स्टेशन देता है काम करने के लिए, పాస్టర్ గారు పనిచేస్తానికి ఒక స్టేషన్కి వెళ్ళాడు అనుకో, सेवकाई करने के लिए स्टेशन देता है. ఒక సేవ చేస్తానికి ఒక స్టేషన్ ఇస్తారు. एक होता है हम स्वयं अपनी इच्छा से स्टेशन ढूंढ लेते हैं. మనం అయితేనేమో మనంతటి మనమే ఏ స్థానంలో నిలిచి సేవ చేయాలని మనం ఎత్తుకుంటాం. कई पास्टर को आकर बोलते हैं, చాలా మంది పాస్టర్ గారు వచ్చేస్తారు, पास्टर जी పాస్టర్ గారు అండి, परमेश्वर ने मुझे दर्शन दिया है, పాస్టర్ గారు అండి, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడండి, वो गांव मुझे दे दीजिए. ఆ ఊరు నాకు ఇచ్చేయండి, ఫలానా ఊరు నేను సేవ చేస్తా, ఆ ఊరు నాకు ఇవ్వండి అని అడుగుతారు. जिसने आपको दर्शन दिया है ना, ఎవరు నీకు దర్శనం ఇచ్చింది? वो आपके बाप को भी दर्शन देगा, आपके पास्टर को भी दर्शन देगा. నీకు దర్శనం ఇచ్చిన దేవుడు మీ పాస్టర్ గారికి కూడా దర్శనం ఇస్తాడు. लूत को दर्शन क्या था? లోతు దర్శనం ఏంటండి? सदोम अमोरा. సొదొమ గొమొర్రా లోతు దర్శనం. उसने स्वयं चुना, ఆయన స్వయంగా ఎంచుకున్నాడు, ఇది अपनी నాకు इच्छा से కావాలని. चुना, తన స్వయిష్టం ప్రకారం ఆ దర్శనాన్ని కోరుకున్నాడు. और वहां जाकर रहने लगा. అక్కడికి వెళ్ళి ఉండటం ప్రారంభించాడు. लेकिन एक समय आया, అయితే ఒక సమయం వచ్చింది, सदोम अमोरा के अंदर आग बरसी, సొదొమ గొమొర్రా యందు అగ్ని గంధకాలు అగ్ని వర్షం కురిసింది. लूत की गाय बैल बेर बकरी किधर गया? మరి లోతు గారికి ఉన్నటువంటి ఎద్దులు గాడిదలు గుర్రాలు ఆ పశువులన్నీ ఏమైపోయాయి? नाश हो गया. నాశనం అయిపోయింది. पत्नी भी नहीं बचा. కనీసం wife भी భార్య కూడా మిగలలేదండి, ఉప్పు స్తంభం అయిపోయింది. दूत ने कहा, దూత అంటారు, पीछे मुड़कर मत देखना. వెనక్క తిరిగి చూడొద్దు. लूत निकलना नहीं चाहता था, లోతు వెళ్ళటం ఇష్టం లేదు. लेकिन दूत ने हाथ पकड़ा దేవదూత వచ్చి చెయ్యి గట్టిగా और लूत को పట్టుకున్నాడు. वहां से बाहर ले आया. పదాన్ని లాక్కొచ్చేసాడు मुझे దేవదూత. ध्यान से सुनिएगा. జాగ్రత్తగా నడి. मालूम है क्यों? ఎందుకో తెలుసా? अब्राहम की प्रार्थना, परमेश्वर का अनुग्रह ने लूत को बचा लिया. हालेलुया बोलिए. అబ్రహాము ప్రార్థన బట్టి దేవుడు ఆ సొదొమ గొమొర్రాల నుంచి లోతుని రక్షించడం జరిగింది. చప్పట్లు కొట్టండి దేవుని మనస్సు కోసం. मैं कलीसिया को कुछ कहना चाहता हूं. ఈ సంఘానికి నేను కొన్ని విషయాలు చెప్తున్నా. जब आप चर्च आने लगे थे, మీరు ఎప్పుడైతే చర్చికి రావడం మొదలు जो పెట్టారో आशीषें आज आपके जीवन में हैं, ఆశీర్వాదాలు మీ జీవితాల మీద ఉన్నాయి. शायद आपके पास नहीं था. కావచ్చు ఒకవేళ అంతకు ముందు మీకు ఆ ఆశీర్వాదం లేదు. पास्टर के बहाए हुए आंसू और परमेश्वर का अनुग्रह, పాస్టర్ గారి కన్నీరు దేవుని యొక్క దయ వల్ల మీకు మీరు కలిగి ఉన్న ఆశీర్వాదాలను परमेश्वर ने आपको और आपके बच्चों को आशीष दिया है. దేవుడు వారి ప్రార్థన కన్నీరుని బట్టి దేవుని కృపను బట్టి మిమ్మల్ని మీ కుటుంబాలు దేవుడు దీవించారు. जिसके द्वारा आशीष पाया है, ఎవరి ద్వారా ఆశీర్వాదం పొందారు? उसके साथ जुड़े रहें. ఆయనతో కలిసి ఉండండి, उसके साथ जुड़े रहें. ఆయనతో కలిసి సంబంధం కలిగి ఉండండి. अगर अलग हो जाएंगे, ఒకవేళ వేరయ్యారా, अलग तो हो जाएंगे, వేరైతే అవుతారు. लेकिन लूत को याद रखना. అయితే లోతును గుర్తు పెట్టుకోండి, लूत को याद रखना. లోతును గుర్తు చేసుకోండి. उसका बीवी भी नहीं बचा, చివరికి ఆయన భార్య కూడా దక్కలేదండి. उसका गाय बैल भेड़ बकरी नहीं बचा. ఆయనకున్న పశువుల మందలు కూడా ఏది మిగలండి. जिन नौकरों के कारण वो अलग हुआ था, वो नौकर भी नहीं बचे, सेवक भी ఏ नहीं बचे. పనివారిని బట్టి అయితే అబ్రహాముని విడిచి వేరైపోయాడో చివరికి ఆ పనివారు కూడా దక్కలేదండి. मैं कुछ कहना चाहता हूँ. నేను కొన్ని విషయాలు చెప్తున్నా. अगर चर्च का एक भी आदमी చర్చిలో నుంచి ఏ ఒక్క వ్యక్తి అయినా पास्टर से अलग हो जाए పాస్టర్ నుంచి వేరయ్యారా, और चर्च के 10 लोगों को ले जाए,
10 మందిని చర్చిలో నుంచి తీసుకెళ్ళిపోవచ్చు. उदाहरण के लिए बोल रहा हूं, ఒక ఉదాహరణ చెప్తున్నా, मैं आपको कुछ कहना चाहता हूं. నేను కొన్ని విషయాలు మీతో చెప్తున్నా. अगर वो बिना बुलाहट के है అతను దేవుని పిలుపు లేకుండా పని చేస్తాడు. और परमेश्वर के दास की अगुवाई में नहीं है, అతను దేవుని దాసుని యొక్క నడిపింపులో లేడు. एक समय लूत की तरह आएगा. ఒక దినం వస్తది, లోతుకు సంభవించినట్టు ఒక దినం అతనికి సంభవిస్తది. जो वो लेकर जाएगा वो भी उसके पास नहीं रहेंगे. అతను ఎవరెవరినైతే ఎత్తుకెళ్ళిపోయాడో వారు కూడా అతనితో ఉండరండి. लेकिन बचेंगे कौन? అయితే ఎవరు ఉంటారు? क्या ఎవరు మిగులుతారు? क्या अब्राहम के सेवकों का नाश हुआ? అబ్రహాం యొక్క సైనికులు ఎవరైనా నాశనం అయ్యారా? नहीं. లేదు లేదు. क्या सारा मर गई? శారమ్మ గారు ఏమైనా చనిపోయారండి? नहीं. లేదు. क्या सारा नमक का खंबा बन गई? శారమ్మ గారు ఏమన్నా ఆవిడలాగా ఉపస్తంభంగా మారిందమ్మా? नहीं. లేదు. क्या अब्राहम के जानवर मर गए? అబ్రహాం గారి యొక్క జంతువులు ఏమైనా చనిపోయాయండి? नहीं. లేదు లేదు. कारण क्या था? కారణం ఏమై ఉంటుంది ఆలోచించండి. क्योंकि अब्राहम किसी आदमी के साथ नहीं, अब्राहम परमेश्वर के साथ चल रहा था. ఎందుకనగా లోతు వలె అబ్రహాము మనుషులతో లేడు గాని యేసయ్యతోటి ఉన్నాడు. आमीन बोलिए. ఆమేన్ అనండి. आमीन बोलिए. ఆమేన్. आपको दो लोगों के साथ चलना है. అయితే మీరు ఇద్దరితో కలిసి నడవాలా? मालूम है कौन कौन है? ఎవరెవరు తెలుసండి? आपको परमेश्वर के साथ भी चलना है, దేవుని వెంబడించాలి, आपको पास्टर के साथ भी चलना है, పాస్టర్ని వెంబడించాలి. आपको परमेश्वर के साथ भी चलना है. దేవుని వెంబడించాలి. बहुत सारे लोग पास्टर के साथ चलना नहीं चाहते. చాలా మంది పాస్టర్ గారిని వెంబడించడం ఇష్టం లేదండి. वो पास्टर का दर्शन उनको मालूम ही नहीं क्या है. అసలు పాస్టర్ గారి దర్శనం ఏంటో వారికే తెలియదండి. जो पास्टर का दर्शन वो कलीसिया का दर्शन होना चाहिए. ఏదైతే పాస్టర్ గారి దర్శనం సంఘ దర్శనం కూడా అదే అయి ఉండాలి. जो पास्टर का दर्शन वो कलीसिया के अंदर जब पैदा हो जाएगा, ఎప్పుడైతే పాస్టర్ గారి దర్శనం దేవుని సంఘంలో ఉత్పత్తి అవుతుందో, नहमिया ने शहरपना टूटी हुई को बनाया है इसलिए क्योंकि उसने दर्शन लोगों के साथ बांटकर उनके अंदर पैदा किया है. అందుకనే नहमिया ने నెహెమ్యా పడిపోయిన ప్రాకారపు గోడలు తిరిగి మరలా ఎలా కట్టాడో అదే దర్శనం సంఘ సభ్యులు కూడా కలిసి ఆ దర్శనాన్ని కలిగి ఉంటారు. आपके चर्च से जो लोग छोड़ के चले गए हैं, ఎవరైతే మీ సంఘాన్ని విడిచి వెళ్ళిపోయారో, क्या उसके बाद लोग नहीं आए चर्च में? ఆ తర్వాత జనం మన మందిరానికి రాలేదండి? क्या उनके जाने के बाद नए लोग नहीं आए हैं? వారు వెళ్ళిన తర్వాత కొత్త వారు మన మందిరానికి రాలేదా? शायद उनमें से भी कई लूत होंगे जो चले गए. కావచ్చు, కొంతమంది లోతు వల్లే అయిపోయి వెళ్ళిపోయి ఉండొచ్చు. लेकिन परमेश्वर और लोगों को लेकर आया है. అయితే దేవుడు మరలా అనేక మంది తీసుకుని వచ్చాడు. मैं कई बार कहता हूं, నేను మరలా చెప్తున్నా, अगर एक जाएगा ఒకవేళ ఒక్కళ్ళు వెళ్ళారనుకో, पास्टर 100 आएंगे, 100 लोग आएंगे वापस. పాస్టర్ గారు ఒక్కరికి బదులు 100 మంది వస్తారండి. ये भविष्यवाणी करके जा रहा हूं, నేను ప్రవచనం చెప్పి వెళ్తున్నానండి. भविष्यवाणी करके जा रहा हूं. మీకు ప్రవచనం చెప్పే వెళ్తున్నా అండి. आपको डरने की जरूरत नहीं है. మీరు భయపడక్కర్లేదు. అయ్యగారు, जो एक चला गया उसकी तरफ मत देखिए. నిన్ను విడిచి వెళ్ళిపోయిన వారి గురించి మీరు చింతించకండి. जो एक आदमी छोड़ के चला गया उसको मत देखिए. ఎవరో ఒకరు వెళ్ళిపోయారు వారి గురించి వారి వైపు చూడకండి. वो छोड़ के जाने वाला अपनी आशीष खोया है. వెళ్ళేవారు ఆశీర్వాదం పోగొట్టుకుని వెళ్ళిపోతున్నారు. लेकिन जो 100 आए हैं उनको देखिए. 100 మంది రాబోతున్నారు, వాళ్ళని వైపు చూడండి. जो 50 आए उनको देखिए. 50 మంది వచ్చారు, వాళ్ళని గమనించండి. छोड़ के जाने वालों को मत देखिए. వెళ్ళిపోయిన వారి గురించి చింతించనేవద్దు. जो छोड़ के चले गए वो चले जाएं. వెళ్ళిన వారిని వెళ్ళిపోయారు, వెళ్ళనివ్వండి. जो यहाँ विश्वास योग्य नहीं है वो कहीं भी विश्वास योग्य नहीं रहेंगे. కేవలం ఇక్కడ ఉన్న విశ్వాసులకే మాత్రం కాదు ప్రియులారా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క సంఘ సభ్యులకు చెప్తున్నటువంటి మాట ఇది. जो अपने घर में विश्वास योग्य नहीं है वो बाहर कैसे विश्वास योग्य रह सकते हैं? ఇంటిలో నువ్వు నమ్మకస్తుడుగా లేకపోతే బయట ఎలా నమ్మకస్తుడు ఉంటావు? और लूत अब्राहम को छोड़ के चला गया. లోతు అబ్రహామును విడిచి వెళ్ళిపోయాడు. और लूत के पास अब कुछ नहीं है. లోతు దగ్గర ఏమీ లేదండి. और लूत के पास अब कुछ नहीं है. అయితే లోతు దగ్గర ఏమీ లేదు. उसके जानवर उसके पास नहीं है. ఇప్పుడు అతని జంతువులు అతని దగ్గర లేవు. उसके पास उसकी बीवी भी नहीं है. చివరికి తన భార్య కూడా లేదు. ఉపసమం అయిపోయింది. आपको मालूम है? ఎందుకో తెలుసు కదా? अलीशा के पास कुछ है. సంఘానికి अलीशा ఎలీషా దగ్గర కొంత ఉంది. अलीशा के पास क्या है? ఎలీషా దగ్గర ఏముందండి? वो एलिया को छोड़कर नहीं गया है. అయితే ఏలియాని విడిచి వెళ్ళలా. वो छोड़कर नहीं गया है. ఏలియాని ఎలీషా విడిచి వెళ్ళలా. लेकिन एलिशा के पास कुछ है. ఎలీషా దగ్గర కొంత ఉంది. एलिशा के पास कुछ है. ఎలీషా దగ్గర కొంత ఉంది. एलिशा छोड़कर नहीं गया, एलिया ही छोड़कर चला गया है. ఏలియా వెళ్ళిపోయాడు, एलिशा नहीं गया है. ఎలీషా వెళ్ళిపోలా. एलिशा भी है. ఎలీషా ఇప్పటికే ఉన్నాడు. पर एलिशा के पास क्या है? ఎలీషా దగ్గర ఏముంది? प्लीज टप्पन जी, क्या है एलिशा के पास? ఎలీషా వద్ద ఏముంది?
डबल अभिषेक, రెట్టింపు అభిషేకం, రెండంతల डबल అభిషేకం, अभिषेक। రెండంతల అభిషేకం ఉంది. कलीसिया के लोगों, సంఘ సభ్యులారా, आपके पास्टर के ऊपर जो अभिषेक है, మీ పాస్టర్ గారి మీద ఏ అభిషేకం ఉందో आपके ऊपर उसका डबल आना चाहिए। ఆ అభిషేకంలో రెండంతల అభిషేకం మీ మీద ఉండాలా. वो कब आएगा? ఆ అభిషేకం ఎప్పుడు వచ్చుద్దండి? जब आप अपने पास्टर के साथ साथ चलना शुरू करेंगे। ఎప్పుడైతే మీరు మీ సేవకుని వెంబడి కలిసి నడుస్తారో అప్పుడు వస్తుంది. मेरे चर्च के अंदर, అయ్యగారు సంఘంలో, वहां कलीसिया में సంఘంలో बहुत सारे स्टाफ के लोग प्रोफेसी भविष्यवाणी करते, प्रॉफिट वर्ड बोलते हैं। అయ్యగారి యొక్క స్టాఫ్ మెంబర్లోనే అనేక మంది ప్రవచనాలు చెప్పే వాళ్ళు ఉన్నారండి. 98 स्टाफ मेंबर हैं 98 మంది స్టాఫ్ మెంబర్లు ఉన్నారు అయ్యగారి చర్చిలో. और वो भविष्यवाणी करते हैं, వాళ్ళందరూ ప్రవచనాలు చెప్తారండి. प्रचार करते हैं, వాళ్ళు వాక్యం బోధిస్తారు, हीलिंग प्रेयर करते हैं। స్వస్థత ప్రార్థన చేస్తారు. उनके द्वारा भी बड़े बड़े चमत्कार होते వారి हैं। ద్వారా కూడా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. और जब लोग संडे को टेस्टमनी देते हैं, ప్రజలు ఎప్పుడైతే ఆదివారం వచ్చి సాక్ష్యం చెప్తారో वो लोग कहते हैं వాళ్ళు చెప్తారు, स्टाफ मेंबर ने प्रार्थना किया, हमको हीलिंग हो गया। ఈ యొక్క సంఘంలో స్టాఫ్ మెంబర్ ప్రార్థన చేశారు, నాకు స్వస్థత వచ్చింది, యేసయ్య స్తోత్రం అని సాక్షి చెబుతారు. मालूम है क्यों? ఎందుకో తెలుసండి? प्लीज मुझे सुनिए। నా మాట జాగ్రత్తగా రండి. आज के समय में నేడు आपको ये समझना होगा, అది आपको ये समझना होगा। మీరు ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలా. पास्टर प्लीज, थैंक यू। जब एक वायर से जुड़ जाती है, एक वायर इधर से आ रही है, एक इधर से आ रही है, करंट वायर, हाँ। दोनों जुड़ेंगी ఈ ఒక వైరు రెండో వైర్లు రెండు వైర్లు కలిసిపోయాయి అనుకోండి, तो बल्ब जलना शुरू हो जाएगा। కరెంట్ పాస్ అయితే బల్బు వెలుగుద్దండి. हेलो, అర్థమవుతుందండి? అర్థమవుతుందన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి అండి. जब कलीसिया का पास्टर సంఘ పాస్టర్ గారు ये हाथ सिर पे रखता है, ఆ తల మీద చెయ్యి పెడితే ये करंट इधर आता है, ఈ కరెంటు శాఖ అక్కడికి ప్రవహిస్తుందండి. ये करंट उधर का इधर आता है। ఇక్కడున్న కరెంటు శక్తి అక్కడికి ప్రవహిస్తుందండి. आज आपके ऊपर जो अभिषेक है, మీ మీద ఉన్న అభిషేకము ये हाथ रखने से आया है। ఈ చెయ్యి పెట్టి అభిషేకించి ఆశీర్వదించి ప్రార్థన చేయటం వల్ల వచ్చిందండి. इस हाथ का आदर करें। ఈ చేతిని గౌరవించండి, గట్టిగా చప్పలు కొడదాం. हालेलुया, थैंक यू पास्टर। హల్లెలూయా. इसी कलीसिया से ఈ సంఘం నుండి शायद ऐसे लोग चले गए होंगे కొందరు వెళ్ళిపోయి ఉండొచ్చు, जिनको परमेश्वर ने बहुत इस्तेमाल किया। ఎవరినైతే బలంగా దేవుడు వాడుకున్నారో వాళ్ళే వెళ్ళిపోయి ఉండొచ్చు. मालूम है क्यों? ఎందుకో తెలుసండి? क्योंकि ये हाथ, ఈ హస్తం ఆశీర్వాదం పొందిన ये వాళ్ళు, हाथ, ఈ హస్తం ये हाथ उनके सिर पे आया। వారి తల మీద పెట్టారు. उन्होंने హల్లెలూయా. कहां से पाया? ఎక్కడి నుంచి వచ్చిందా వారికి ఉన్న అభిషేకం? मुझे गलत मत समझिए। నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. जो पास्टर के ऊपर अभिषेक है, ఏ పాస్టర్ మీద ఎలాంటి అభిషేకం అవుతుందో वो कलीसिया पे आएगा। ఆ అభిషేకం సంఘం మీదకి వస్తుంది. ऐसे एलीशा के ऊपर आया, ఈ సంఘం మీదకి వస్తుంది. एलीशा के ऊपर आया। ఎలీషా మీద, ఏలియా మీద ఉన్న అభిషేకం రెండంతలు ఎలీషా మీదకి వచ్చింది. क्यों आया? ఎందుకు వచ్చింది? क्योंकि वो उसके साथ जा रहा था। ఎందుకంటే ఆయన వెంబడిస్తూ ఉన్నాడు గనుక. दोनों संग संग चल रहे थे। ఇద్దరు కలిసి నడుస్తున్నాడు. और एलीशा की आंखें ఈ ఎలీషా యొక్క కన్నులు कलीसिया पे नहीं, अगुवे पे लगी हुई थी। సంఘం మీద లేవండి, నడిపిస్తున్న నాయకుని మీద ఉన్నాయి. चर्च में कई लोगों की आंखें लोगों पे लगी होती हैं। చాలా మంది చర్చిలో ఉన్నటువంటి వాళ్ళ కనుదృష్టి అంతా మనుషుల మీద ఉంటుంది కానీ నాయకుడి మీద ఉండదు. चर्च में कई लोग ऐसे आते हैं, చాలా మంది అలాగ వస్తారు. ए पास्टर बन जाऊंगा, कार होगी, बाइक होगा, घर होगा, खाना होगा, अच्छा मिलेगा, सब कुछ अच्छा ही होगा। ఇదిగో మీకు తెలుసండి, నేను పాస్టర్ అవుతాను, నాకు కారు వచ్చుద్ది, బైక్ వచ్చుద్ది, నేను గొప్పోడిని అయిపోతానండి. मालूम है उनकी आंखें किधर होती हैं? ఎక్కడెక్కడ ఎలా జరుగుతుందో తెలుసండి. चर्च के रिच मैन जो हैं, बड़े बड़े जॉब वाले, नौकरी वाले, उनको ढूंढते हैं, इनको सबको मैं भगाऊंगा, ले जाऊंगा, गहेजी बन जाऊंगा। ధనవంతులైనటువంటి వారిని గమనించి వారి దగ్గరికి వెళ్ళి వారికి మాయ మాటలు చెప్పి వారిని పట్టుకుంటాను, వారి దగ్గర నేను కావాల్సింది రావాల్సిందంతా సంపాదించుకుంటాను, నేను కూడా ఆస్తి సంపాదించుకుని గెహాజీగా మారతాను అనుకుంటారు. अब आप सुनिए, ఏనండి, एलिया का शागिर्द कौन था? एलिया का शिष्य कौन था? ఏలియా యొక్క శిష్యుడు ఎవరండి? एलीशा। ఎలీషా. एलीशा का शिष्य कौन था? ఎలీషా శిష్యులు ఎవరండి? गेहजी। గెహాజీ.
गेहजी अलीशा एलिया के साथ चलता था। पास्टर ध्यान से बोलना, अलीशा एलिया के साथ चलता था। ఎలీషా ఏలియాతో కలిసి నడిచాడు, डबल अभिषेक पाया, రెట్టింపు అభిషేకాన్ని పొందాడు. लेकिन एक दिन ఒక దినం గెహాజీ अलीशा का शिष्य ఎలీషా శిష్యుడు अलीशा को छोड़कर ఎలీషాని విడిచిపెట్టి अराम देश के राजा के सेनापति नयमान के पीछे दौड़ने लगा। నయమాను వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళాడండి. ఎలీషాని విడిచిపెట్టి నయమాను వెంట వెళ్ళాడండి. सेकंड किंग चैप्टर 5 में लिखा है, రెండవ రాజుల 5వ అధ్యాయంలో రాయబడింది, जब गेहजी नयमान के पीछे दौड़ रहा था, ఎప్పుడైతే గెహాజీ నయమాను వెంట పరిగెత్తుతున్నాడో नयमान अपने रथ से नीचे उतर आया जो कोढ़ से चंगा हुआ था। ఆ కుష్ఠరోగం నుంచి స్వస్థత పొందినటువంటి నయమాను రథం దిగి కిందకు వచ్చాడండి. और वो उतर कर गेहजी से बात करने लगा। రథం దిగి గెహాజీతో మాట్లాడుతున్నాడు. और गेहजी ने क्या किया? గెహాజీ ఏం చేశాడు? जब गेहजी ने देखा, గెహాజీ ఎప్పుడైతే చూశాడో नयमान चंगाई पाने के बाद ఈ నయమాను స్వస్థత పొందిన తర్వాత धन और संपत्ति जो अराम देश से लाया था, ఆ అరాము దేశం నుంచి धन संपत्ति, అనేకమైన ధన సంపదలు చాలా తీసుకొచ్చాడు, సొమ్మిచ్చి వెళ్దామని తీసుకొచ్చాడు. वो शमरोन के भविष्यवक्ता अलीशा को भेंट देना चाहता था। షోమ్రోన్ యొక్క ప్రవక్త ఎలీషాకి ఇచ్చి వెళ్ళటానికే కొంత ఆస్తి తెచ్చాడు. लेकिन अलीशा ने नहीं लिया। అయితే ఎలీషా తిరస్కరించాడు. और అక్కర్లేదన్నాడు. गेहजी देख रहा था ఆ సంగతి అంతా చూస్తా ఉన్నాడు. चांदी, గెహాజీ జాగ్రత్త చూస్తున్నాడు. అయ్యో బంగారం ఉందే, పిండి ఉందే, బట్టలు ఉన్నాయే. उस लालच में వాటి యొక్క మోసంలో పడిపోయి गेहजी ने क्या किया? గెహాజీ ఏం చేశాడు? अलीशा को छोड़ दिया, ఎలీషాని అక్కడ విడిచిపెట్టాడు. नयमान के पीछे चलने लगा। నయమాను వెంట పరిగెత్తుతున్నాడు. लोग सेवकाई में सफल कब नहीं होते? ఎప్పుడైతే ప్రజలు అభివృద్ధి చెందరో, जो लोग परमेश्वर की तरफ नहीं पैसा की तरफ देखते हैं, దేవుని ముఖ దర్శనం చూసేదానికి బదులు డబ్బు ఎటు నుంచి వస్తుందా అని చూస్తారే, అప్పుడే వాళ్ళు విఫలమైపోతారు. वो फेल हो जाते हैं। అందుకే వాళ్ళు విఫలులైపోతారు. और गेहजी అయితే గెహాజీ नयमान के पास जो था उसको देख रहा था। నయమాను ఏదైతే తీసుకుని వచ్చాడో దాని మీద ఈయన దృష్టి అంతా పెట్టాడు. अलीशा एलिया के साथ चलता था, गेहजी नयमान के पीछे चलने लगा। ఎలీషా ఏలియాను వెంబడించాడు, ఇక్కడ గెహాజీ నయమాను వెంబడించాడు. अब आप ध्यान से सुनना, జాగ్రత్తగా నాలి. वो डबल अभिषेक पाए हुए व्यक्ति के पास था गेहजी। ఈ రెట్టింపు అభిషేకం, రెండంతల అభిషేకం పొందిన ఎలీషా దగ్గర ఈ గెహాజీ ఉన్నాడు. गेहजी उससे भी डबल पा सकता था, అయితే గెహాజీ రెట్టింపు అయితే అయిన దానికంటే మరి 2 రెట్లు ఇంకా అభిషేకం పొందొచ్చు. क्योंकि उसको क्यों नहीं मिला? అయితే అతనికి ఎందుకు మిగల, ఎందుకు దొరకలది? क्योंकि वो अलीशा के साथ नहीं, वो नयमान के पीछे दौड़ रहा था। ఎందుకనగా అతను ఎలీషాతో కలిసి లేడు, ఎలీషాని విడిచిపెట్టి నయమాను వెంట मैं పరిగెత్తుతున్నాడు. ये कहूंगा, నేను ఈ మాట చెప్తున్నా, वो नयमान के पीछे भी नहीं था, वो तो चांदी और पैसा के पीछे दौड़ रहा था। వాస్తవానికైతే నయమాను వెంట పరిగెత్తాడు. కారణం ఏంటంటే ఆయన వెంబడించడానికి కాదు, ఆయన దగ్గర ఉన్న డబ్బు ధన సంపదలు ఉన్నవే వాటి కోసం. इसीलिए जब वो गया అందుకని అతను ఎప్పుడైతే వెళ్ళాడో और वो चांदी और कपड़ों की बात करने लगा, అతను బట్టల గురించి బంగారం గురించి మాట్లాడుతున్నాడు. और नयमान ने उसको 2 जोड़े वस्त्र और लिखा है कि 200 की कार चांदी दे दी। అక్కడ రాయబడిన మాట మనం చూస్తున్నాం కదా, మనుగుల 2 మనుగుల బంగారం, బట్టలు అవన్నీ ఇచ్చి పంపించాడు. सेकंड किंग चैप्टर 5 वर्स 23। 5వ అధ్యాయం 23, 2వ రాజుల గ్రంథం 5:23. जल्दी से पढ़ें। త్వరగా చదవండి. అందుకు నయమాను, నీకు అనుకూలం అయితే రెట్టింపు వెండి తీసుకోమని బ్రతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తులు బట్టలు ఇచ్చి తన పనివారి 2 మీద వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. మెట్ల దగ్గరికి రాగానే వారి యొద్ద నుంచి వాటిని గెహాజీ తీసుకుని ఇంటిలో దాచి వారికి సెలవీగా వారు వెళ్ళిపోయిరి. ओके, ध्यान से सुनिए। జాగ్రత్తగానండి. गेहजी उठा గెహాజీ లేపాడు, और वो नयमान के पीछे गया ఆయన లేచి నయమాను వెంట పరిగెత్తాడు. और नयमान से चांदी और कपड़े को ले आया।
వెండి బంగారం నయమాను వద్ద నుండి తీసుకుని వచ్చాడు. आप मुझे ध्यान से सुनो, జాగ్రత్తగానండి. चांदी की कीमत ज्यादा है, कपड़ा की कीमत ज्यादा है, या अभिषेक की कीमत ज्यादा है? వెండి బంగారం యొక్క శక్తి గొప్పదా, అభిషేకం యొక్క శక్తి గొప్పదా? चांदी और कपड़ा मार्केट में पैसा से खरीद सकते हैं, వెండి కొనొచ్చు, డబ్బు పెట్టి బట్టలు కొనొచ్చు, కానీ అభిషేకము డబ్బుతో కొనగలమా? लेकिन अभिषेक पैसे से खरीदा नहीं जाता. అయితే అభిషేకం డబ్బు పెట్టి కొనలేమండి. अभिषेक कैसे आता है? అయితే అభిషేకం ఎలా వస్తుంది? ध्यान से सुनिए, జాగ్రత్తగానండి. आज्ञा मानने से अभिषेक आता है. ఆజ్ఞ పాటు వస్తుంది. जोर से बोले हालेलुया. గట్టిగా చెప్పండి హల్లెలూయా. अब आप ध्यान से सुनिएगा, జాగ్రత్తగానండి. गेहजी के पास अब क्या है? ఇప్పుడు గెహాజీ దగ్గర ఏముంది? उसके बाद चांदी है, బంగారం ఉంది, कपड़ा है, బట్టలు ఉన్నాయి. लेकिन आकर छुपा के रख दिया. అయితే దాచి పెట్టాడు. अलीशा ने उसको पूछा అయితే ఎలీషా అడిగాడు, और आपके सामने खड़ा हो गया, ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. तू कहां से आता है? ఎలీషా అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ध्यान से सुनिए, జాగ్రత్తగానండి. ये लालच की स्पिरिट गेहजी के अंदर प्रवेश कर गई. ఈ మోసకరమైనటువంటి ఆత్మ, लालच आत्मा, ఆశ దురాశ కలిగినటువంటి ఆత్మ గెహాజీని పట్టుకుంది. और फिर झूठ की आत्मा काम करने लगी. झूठ, అబద్ధాలు చెప్పా ఆ ఆత్మ ఈ వ్యక్తిని పట్టేసింది. और वो कहता है मैं कहीं नहीं गया. నేను ఎక్కడికి వెళ్ళలేదండి. तब अलीशा అప్పుడు जो प्रॉफिट है, ఆయన ప్రవక్త, जो भविष्यवक्ता है, ప్రవక్త అయినటువంటి ఎలీషా वो बात करने लगा. ఆయన మాట్లాడుతున్నాడు. परमेश्वर ने सब कुछ अलीशा को पर प्रकट कर दिया. జరిగిన సంగతి అంతా ఎలీషాకు దేవుడు వివరంగా తెలియపరిచాడు. 26 वचन में 26వ వచనంలో अलीशा उसका आने वाला समय बिताने लगा. ఆ రాబోతున్నటువంటి దినాలను ఆయన గమనించాడు. और अलीशा ने कहा, ఆయన ఎలీషా అంటున్నాడు, नैमान का कोड, ఈ नैमान का कोड सदा के लिए तुझे और तेरे आने वाली नस्ल के ऊपर आ जाए. ఆ నయమాను విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి కుష్ఠరోగము నీకు నీ పిల్లలకు తరతరములకు అంటి ఉంటుంది అని చెప్పాడు. अब ध्यान से सुनिए, ఇప్పుడు జాగ్రత్తగానండి. जो लोग कलीसिया में ఎవరైతే సంఘంలో लालची होते हैं, ఎవరైతే लालची होते हैं, ఆ మోసపోతారో, वो कोड़ी होते వస్తూ हैं, ఉంటారో वो कोड़ी होते हैं. వారికి కుష్ఠరోగం వస్తుంది. जो लोग कलीसिया में ఎవరైతే సంఘములో विश्वास नहीं देने वाले होते, దశమ భాగం ఇవ్వకుండా ఉంటారో वही कलीसिया में सिखाते हैं नहीं देना चाहिए. वही सिखाते हैं लोगों को नहीं देना चाहिए. వాళ్ళు కూడా సంఘాల్లో చెప్పేది ఏంటంటే దశభాగం ఇవ్వక్కర్లేదని వాళ్ళకి బోధిస్తారు. जो लोग कलीसिया में ఎవరైతే సంఘంలో समय पर चर्च नहीं आते, సమయానికి ప్రార్థనకు రారో वो दूसरों को यही सिखाते हैं. మిగతా వారికి కూడా అలాగే బోధిస్తారు. क्या जरूरत है समय पे जाने की? సమయానికి రావాల్సిన అవసరం ఏంటండి? जो लोग कलीसिया में ఆ సంఘంలో पास्टर के अधीन रहना नहीं चाहते, ప్రార్థన పాస్టర్ గారి యొక్క అధికారంలో ఉండలేదు అనుకో, वो इस कलीसिया में सिखाते हैं. వాళ్ళు కూడా సంఘంలో అదే నేర్పిస్తారు. क्या जरूरत है अधीन रहने के लिए? अधीन रहने के लिए, अंडर रहने के लिए क्या जरूरत है? ఈ గారికి స్వాధీనంలో ఉండాల్సిన అక్కర ఏముందండి? जो कलीसिया में సంఘంలో आज्ञाकारी नहीं होते, ఎవరైతే అయ్యగారి మాటకు లోబడరో वही सिखाते हैं. వాళ్ళు ఏం నేర్పిస్తారంటే, क्या जरूरत है आज्ञा पालन करने के लिए? అయ్యగారు చెప్పిన మాటలన్నీ మనం ఎక్కడ చేస్తామండి? लेकिन आपको किसी के बहकावे में नहीं आना है. అయితే మీరు ఎవరు కూడా ఇతరుల తప్పుడు బోధల వైపుకు మళ్ళకండి. इब्रानियों 13:7 और 17 में लिखा है, 7వ అధ్యాయం 17 హెబ్రీ పత్రికలో రాయబడుతుంది. 7 और 17 में लिखा है, हिब्रू 13 7:17, 7:17లో హెబ్రీ పత్రికలో ఉంది, अपने अगुओं के अधीन रहो और उनकी आज्ञा का पालन करो. నీ అధ్యక్షులైన పై అధికారుల యొక్క అధీనంలో ఉండు, వారి మాటకు లోబడు. अगर कलीसिया में సంఘములో कोई भी जन ऐसा उठे ఎవరైనప్పటికీ जो आपको बहकाने की कोशिश करे, आपको बहकाने की कोशिश करे, अपने पीछे लगाने की कोशिश करे, आपको तोड़ने की कोशिश करे, आपको चर्च छोड़ने की कोशिश करे, उसके पीछे मत जाना. अगर उसके पीछे जाओगे तो श्रापित हो जाओगे, पास्टर के साथ जुड़े रहोगे तो आशीष पाते ही चले जाओगे. దుర్బోధలు చెప్పి మాయ మాటలతో నిన్ను సంఘం నుంచి వేరు చేసి దేవుని సేవకునికి యదం చేయటానికి ఎవరైనా నిన్ను వెంబడించినట్టుంటే వారి మాట వినొద్దు, వారితో కలిసి వేరు కావద్దు. और नैमान का कोड, ఈ నయమాను కుష్ఠరోగం गेहजी के परिवार के ऊपर आ गया. తరతరాలకు ఈ యొక్క గెహాజీ యొక్క బిడబిడ తరాలకు అంటి ఉంది. क्यों? ఎందుకు వచ్చింది? क्योंकि गेहजी ने अलीशा से दूरी बना ली. ఎందుకనగా గెహాజీ ఎలీషా గురువు గారి దగ్గర నుంచి దూరం అయ్యాడు. जितनी दूरी पास्टर से बनाओगे, నీవు ఎంతగా गायब पास्टर से बनाओगे, పాస్టర్ గారి నుంచి నీవు ఎంతైతే దూరం అవుతావో
माफ करना, मुझे बोलना नहीं चाहिए, క్షమించాలి, తప్పక చెప్పాల్సి వస్తుంది. दूरी मत बनाइए. సేవకునికి నుంచి మీరు దూరం కామాకండి. दूरी श्राप को लेके आती है, और क्लोज रहना, पास रहना, अंडर रहना, आज्ञाकारी रहना, अधीन रहना, हाथ के नीचे रहना अभिषेक को लेके आता है. దేవుని సేవకునికి అధీనంలో ఉండాలి, ఆయన ఆజ్ఞ పాటించాలి, ఆయనకి సంబంధాన్ని దగ్గరగా సంబంధం కలిగి ఉండాలి. దూరం కామాకండి. ఎడమయ్యారా ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు. ఆయన కుష్టి రోగం కొనుక్కొచ్చుకున్నాడు, మీరు ఏం తెచ్చుకుంటారో మాకు తెలియదు. ओके, अभी तक मैंने 3 लोगों के बारे में बात किया है. ఇప్పటి వరకు 3 వ్యక్తుల గురించి చెప్పాను. लूत अब्राहम के साथ चलता था. లోతు అబ్రహాంతో నడిచాడు. एक दिन अलग हो गया, ఒక దినం అయిపోయింది, उसका सब कुछ खत्म हो गया. కలిగిన సమస్తం కోల్పోయాడు. गेहजी గెహాజీ अलीशा से अलग हो गया, ఎలీషా నుంచి వేరయ్యాడు. वो श्रापित हो गया. అతను శాపగ్రస్తుడయ్యాడు. लेकिन अलीशा కానీ ఎలీషా एलिया के साथ चला, ఏలియా తోటి వెళ్ళాడు. डबल अभिषेक पाया. రెండంతల అభిషేకం పొందాడు. डबल अभिषेक पाया. రెండంతల అభిషేకాన్ని పొందాడు. और जानना चाहते हैं? మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారా? बाइबल ऐसा बताती है. బైబిల్ ఎలా చెబుతుందంటే बाइबल में एक ऐसी स्त्री हुई ఒక స్త్రీ ఉంది, जिसका नाम न्योमी था. ఆమె పేరు నయోమి. न्योमी के दोनों पुत्र की मृत्यु हो जाती है. ఆమె ఇద్దరు కుమారులు చనిపోయారు. न्योमी के दोनों बेटे मर गए, నయోమి యొక్క ఇద్దరు కుమారులు చనిపోయారు. और उसकी 2 बहू थी, डॉटर इन लॉ, ఇద్దరు కోడళ్ళు ఉన్నారు, अरपा और रूथ. వార్పా రూతు. और अरपा वापस चली गई, ఈ వార్ప వెళ్ళిపోయింది, వెనక్కి వెళ్ళిపోయింది. लेकिन रूथ न्योमी के साथ चलने लगी, అయితే రూతు మాత్రం అత్తను వెంబడించి और वो वापस बैतलहम लौट आई. ఆ బెత్లెహేముకు కలిసి వచ్చేసారు. न्योमी कौन है? ఈ నయోమి ఎవరు? न्योमी बैतलहम की निवासी है. నయోమి అంటే బెత్లెహేము నివాసి. बैतलहम खुदा का घर है, परमेश्वर की उपस्थिति पाई जाती है. దేవుని సన్నిధి ఉండే స్థలమే బెత్లెహేము. और रूथ उसके साथ चलने लगी. అప్పుడు రూతు నయోమిని వెంబడించింది. एक ही वर्ष दूंगा बस, ఒక్క మాట చెప్తా. आप रूथ की किताब निकालें, రూతు గ్రంథం చూడండి. फर्स्ट चैप्टर पूरा घर जाके पढ़िए. ఇంటికి వెళ్ళిన తర్వాత మొదట మొత్తం చదవండి. लेकिन 18 वचन में क्या लिखा है? 18 వచనం చూడండి, जल्दी से पढ़िए. త్వరగా చదవండి. 18 తనతో కూడా వచ్చుటకు ఆమె మనసు కుదరదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుట మానెను గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణం చేసిరి. आमीन. ఆమేన్. आपको मालूम है दोनों एक संग संग चल रही थी. వీళ్ళిద్దరూ కలిసి కలిసి నడుస్తున్నారు. और रूथ क्या कहती है? అయితే రూత్ ఏమంటుంది? तेरे लोग मेरे लोग होंगे, నీ జనమే నా జనము, यहाँ तू जाएगी वहां मैं जाऊंगी. నువ్వెక్కడికి వెళ్తావో నేను అక్కడికే వస్తా. रूथ के पास अभी हस्बैंड नहीं है, రూతుకి భర్త లేడు, लेकिन रूथ के पास कुछ है. అయితే రూతు దగ్గర ఏదో ఒకటి ఉంది. आपको मालूम है रूथ के पास उसकी सासू माँ है, రూతుకి ఏముందంటే రూతు తనతో కూడా అత్త ఉంది. और वो उसकी माँ जो है, मदर इन लॉ जो है, ఆ అత్తగారు उसके पास भी कोई है, ఆమె దగ్గర కూడా కొంత ఉంది. उसके पास परमेश्वर है, ఆమెతో కూడా దేవుడు ఉన్నాడు. और वो చెప్పకూడదా? अंगीकार करती है. आमीन। रूथ अंगीकार करती है, ఆ దేవుని రూతు కూడా అంగీకరించింది. तेरा परमेश्वर मेरा నీ परमेश्वर, దేవుడే నా దేవుడు, तेरे लोग मेरे लोग. నీ జనమే నా జనము. वो अलग जाति से आती है, ఆమె అయితే అన్య జాతి నుంచి వచ్చిన वो వ్యక్తి. म्यापन है, म्यापन म्याप की रहने वाली है. ఆమె మోయాబీరాలు. म्याप के अंदर बहुत पाप पाया जाता था, మోయాబులో పాపం నివసిస్తుంది. इसीलिए परमेश्वर ने म्यापियों को नाश करने के लिए शाऊल को कहा सैमुएल के అందుకే द्वारा. మోయాబీలను నాశనం చేయమని సౌలుకు దేవుడు ఆజ్ఞాపించాడు. लेकिन शाऊल ने लालच किया అయితే సౌలు మోసపోయాడు, और वह परमेश्वर से दूर चला गया, దేవునికి దూరం అయిపోయాడు. और उसके ऊपर से अभिषेक हट गया. అతని మీద ఉన్న అభిషేకం వెళ్ళిపోయింది. दुरात्मा उसके ऊपर आने लगा. దురాత్మ అతని మీదకి వచ్చేసి आज की रात में कहना चाहता हूँ, అయితే ఈ రాత్రి మీతో చెప్తున్నాను, रूथ न्योमी के साथ लिपटी हुई है. రూతు తన అత్తతో కలిసి సంబంధం కలుపుకుంది. दोनों वापस बैतलहम में आ जाती हैं, ఇద్దరు కలిసి బెత్లెహేముకు వచ్చారు. और रूथ के जीवन में एक नया चेंजिंग आना शुरू होता है. రూతు జీవితంలో ఒక నూతన మార్పు వచ్చేసింది. रूथ बोइस की पत्नी बनती है. ఆ తర్వాత రూతు బోయాజుకు భారీగా మారిపోయింది. रूथ का सब कुछ खत्म हो चुका था, రూతుకు కలిగిన సమస్తాన్ని పోగొట్టుకుంది. लेकिन उसकी मदर इन लॉ उसके साथ थी, అయితే తన అత్తతో కలిసి వచ్చింది. और मदर इन लॉ ही नहीं, उसका परमेश्वर रूथ के साथ खड़ा हो गया. అత్త మాత్రమే కాదు, అత్త దేవుడే తన దేవుడై తన పక్షాన
आपके साथ आपका अगुवाई खड़ा नहीं होगा, आपका परमेश्वर भी आपके साथ खड़ा हो जाएगा। నీవు నీ నాయకుడితో కలిసి నిలిచినట్టయితే కేవలం నాయకుడే కాదు, నాయకుడి పక్షాన ఉన్న దేవుడు కూడా నీ పక్షాన నిలబడతాడు. आप में से कितने लोग फैसला लेते हैं मैं अपने पास्टर के साथ खड़ा रहूंगा? మీలో ఈ రాత్రి ఎంతమంది అవునయ్యా నా నాయకుడు, మా కాపరి, మా పాస్టర్ గారితో కలిసి మేము నిలబడతాం, కలిసి ఆయన వెంబడిస్తామని తీర్మానం చేస్తున్నాం అన్న వాళ్ళు చేయొద్దండి. अपना हाथ उठाइए वो लोग, बोलिए बोलिए प्रभु यीशु। చెప్పండి, నా ఎంట ఈ మాటలు చెప్పండి, యేసు ప్రభువా. कई लोगों ने ऐसा हाथ उठाया है, సగం, కొంతమంది సగమే ఎత్తారండి చెయ్యి. वो लगते इतना ही हाथ, इतने ही साथ रहेंगे। నేను సగం అప్పుడప్పుడు పాస్టర్ अच्छा से हाथ उठाइए। కొంచెం అన్నట్టు సగం ఎత్తుతాను. अगर आप पास्टर के साथ हैं, నీవు కూడా పాస్టర్ గారితో కలిసి ఆయన వెంబడిస్తానని తీర్మానం చేస్తున్నావు, అలా అయితే చెయ్యొద్దు. आपका पास्टर भी हाथ उठा रहा, वो भी आपके साथ है। పాస్టర్ గారు కూడా చెయ్యెత్తుతున్నారు అంటే ఆయన కూడా మీకు తోడుగా ఉంటానని. प्रेज द लॉर्ड, హల్లెలూయా. क्षमा करना, हाथ नीचे करें। క్షమించండి, చేతులు దించేయండి. मेरे पास 2 बेटे हैं, అయ్యగారికి 2 కుమారులు ఉన్నారండి. मेरे दोनों बेटे पास्टर हैं। 2 కొడుకులు పాస్టర్లు చేసేసారండి. नॉर्थ इंडिया लीडरशिप बाइबल कॉलेज से ग्रेजुएट हुए, नॉर्थ इंडिया लीडरशिप बाइबल कॉलेज। ఎన్ఈటి బైబిల్ కాలేజీలో వాళ్ళిద్దరు గ్రాడ్యుయేట్ చదివేశారండి. और दोनों प्रीचर भी हैं, ఇద్దరు కూడా మంచి వక్తలండి. और छोटे वाला बाइबल स्कूल टीचर है। చిన్న కుమారుడు బైబిల్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాడు. मेरे पिताजी हैं, అయ్యగారు నాన్నగారు ఉన్నారు. मेरे भाई पास्टर हैं, వాళ్ళ సహోదరుడు, వాళ్ళ తమ్ముడు పాస్టర్ గారు. मेरे पिताजी के भाई चाचा पास्टर हैं, వాళ్ళ బాబాయ్ పాస్టర్ గారు. मेरी मौसी का बेटा मेरा कजन पास्टर है, వాళ్ళ పిన్నాం కొడుకు అతను కూడా పాస్టర్ గారే. मेरे पिताजी की बहन मेरी बुआ का बेटा पास्टर है। వాళ్ళ మేనత్త పాస్టర్ అమ్మ గారే. लेकिन हम सब पास्टर नहीं थे पहले, అయితే మొదట అంతకుముందు మేము అందరు పాస్టర్ అమ్మలు పాస్టర్లు కాదండి. लेकिन मैं पास्टर के फैमिली को कुछ कहना चाहता हूं। అయితే పాస్టర్ గారి కుటుంబానికి నేను కొన్ని విషయాలు చెప్తున్నా. मैं स्पीकर ऑन करूंगा और अपने फादर को अगर कॉल करूं तो वो मुझे बेटा नहीं बोलेंगे, बोलेंगे पास्टर जी आप कैसे हो। వాళ్ళ నాన్న బ్రతికే ఉన్నాడు. ఇప్పుడు కానీ స్పీకర్ ఆన్ చేసి కానీ నేను కానీ ఫోన్ చేశానంటే ఆన్ చేస్తే మీరే అంటారు, కొడుకా అని. ఏం కొడుకా ఫోన్ చేసావా అనరండి, పాస్టర్ గారు అంటారు. मालूम है क्यों? ఎందుకో తెలుసండి? मालूम है क्यों? ఎందుకో తెలుసా? वो कहते बेटा बाद में है, पहले पास्टर है। కొడుకు తర్వాత బాబు, ముందు నీవు పాస్టర్ గారు. पास्टर एक अभिषेक है, పాస్టర్ యొక్క అభిషేకం ఆయన మీద ఉన్నది. मेरा नाम पास्टर नहीं है। నా పేరు కాదు పాస్టర్. पास्टर कितने प्रकार का होता है मालूम आपको? పాస్టర్ గారు ఎన్ని విధాలుగా ఉంటారో తెలుసా? कई ऐसे भी पास्टर हैं, ఎలాంటి పాస్టర్లు అంటే वो चर्च में पास्टर नहीं होते, వాళ్ళు పాస్టర్ గారు కాదండి, అసలు वो एल्डर होते हैं। సంఘంలో ఒక Elder. పెద్ద అయ్యి ఉంటారు, సంఘ పెద్దలు అయి ఉంటారు. प्लीज आप बुरा तो नहीं मानेंगे पास्टर, ये बुरा तो नहीं मानेंगे, एक उदाहरण देना चाहता है, एग्जांपल ఒక ఉదాహరణ చెప్తాను, మీరేమి తప్పుగా అర్థం చేసుకోవు కదా. बुरा मानेंगे क्या? आइए प्लीज कम। क्या ये पास्टर हैं? ఈయన పాస్టర్ గారేనండి. पास्टर सन, ओ ओके। पास्टर जी के बेटे हैं, పాస్టర్ గారు కుమారుడు ఈయన. अगर इनको ड्यूटी दे दिया जाए आपको विजिट करने जाना है, ఒక డ్యూటీ ఇచ్చేసారు పాస్టర్ గారు, అయ్యగారు మీరు వెళ్ళి విజిట్ చేసి రండి అని చెప్పి. ఉదాహరణ దే రहा हूं, एग्जांपल। ఉదాహరణకి ये विजिट करने गए, ఆయన విజిటింగ్ చేస్తాకి వెళ్ళాడు, గృహ దర్శనానికి వెళ్ళాడండి. कलीसिया के लोगों ने इनको पास्टर बोलना शुरू कर दिया। ఇక మళ్ళీ విజిటింగ్ వస్తున్నారు కాబట్టి సంఘస్థులు ఏం చేశారంటే ఈయన కూడా అయ్యగారు పాస్టర్ గారు అంటున్నారు. ये पास्टर नहीं है। వాస్తవానికి అయితే ఆయన పాస్టర్ గారు కాదండి. अगले घर में गए, పక్క ఇంటికి వెళ్ళారండి. फिर इनको पास्टर जी प्रेज द लॉर्ड बोला, ఆ ఇంటి వాళ్ళు కూడా ఈయన్ని పాస్టర్ గారు అండి అన్నారు, ప్రైజ్ లార్డ్ అన్నారు. और पास्टर जी को मालूम नहीं है పాస్టర్ గారు తెలియదు ఈ సంగతి. कि लोग इनको पास्टर बोलने लग गए हैं। జనం మెల్లిగా ఒక్కొక్కరి తర్వాత ఒకళ్ళు అందరు పాస్టర్ గారు అన్నారండి ఆయన్ని. ये ऐसे करते हैं, देखा हम भी पास्टर हैं। కొద్ది రోజులు గడిచిన తర్వాత అయ్యగారు కాలు రేగేసి నేను కూడా పాస్టర్ గారిని, మరి ఏంటనుకున్నారు? जब पहले दिन किसी ने इनको पास्टर बोला था, మొదటిగా ఎవరైతే ఇతన్ని పాస్టర్ అని అన్నారో इनको मना करना चाहिए, ఆయన చేయాల్సిన డ్యూటీ मैं पास्टर नहीं हूँ, బాబాయ్ మీకు ప్రైజ్ లాడండి అలా అనకండి. అమ్మ మేము मैं पास्टर नहीं हूँ। పాస్టర్ నేను కాదు, ఐజాక్ గారు పాస్టర్ గారు అండి, నేను ఆయన అధీనంలో ఉన్నాను, విజిటింగ్ చేయమంటే వచ్చి చూసి ప్రార్థన చేసి వెళ్తా, అంతవరకే, నన్ను అనకూడదండి, సారీ క్షమించండి నేను పాస్టర్ కాదు అని చెప్పాలి. लेकिन इन्होंने पास्टर 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 लोगों ने बोला, और एक दिन ये क्या बन गए? पास्टर बन गए। నెమ్మదిగా వాళ్ళు పిలిచి పాస్టర్ గారు అని, వీళ్ళు పిలిచి అలా అందరు పాస్టర్ గారు అనేసి నెమ్మదిగా ఆయన నా అంతా నేను పాస్టర్ అయిపోతానని చెప్పి పాస్టర్ అని अगर बाद में कोई इनको फिर
ब्रदर बोलेगा తర్వాత ఎవరైనా बाद में కొన్ని నాళ్ళు గడిచిన తర్వాత कुछ महीने के बाद కొంతకాలం గడిచిన తర్వాత ఎవరైనా బ్రదర్ इनको बुरा लगेगा, ఏంటి ఈవిడేంటి నన్ను अरे బ్రదర్ అంటదేంటి పాస్టర్ అనకుండా అని ఆయనకి ఆ బాధ వేస్తుంది. सब ब्रदर क्यों बोल रहे हैं? अरे पास्टर बोलना चाहिए, मैं पास्टर हूं ना. నేను పాస్టర్ గాని కదా, ఆయన బ్రదర్ అంటారేంటి వీళ్ళు నన్ను, అందరు పాస్టర్ పాస్టర్ అంటే ఈయన ఒక్కన ఏంటి నన్ను బ్రదర్ అంటాడు, బాగలేదు పాస్టర్ గారు అనాలా. इसको पास्टर किसने बनाया? ఈయన్ని పాస్టర్ గారినిగా ఎవరు చేశారండి? कलीसिया ने बोल बोल के इसको पास्टर बना दिया. వాళ్ళు పిలిచి వీళ్ళు పిలిచి పాస్టర్ గారు అని మాట మాటకి పిలిచి ఆయన పాస్టర్ చేశారు. ये भी एक पास्टर है. జనులతో జనాలు పిలిచి చేసినటువంటి పాస్టర్ గారు ఆయన. सेकंड, రెండవది, जिनको कोई काम नहीं मिलता, थैंक यू सॉरी, जिनको कोई बिजनेस नहीं मिला, कोई जॉब नहीं लगा, कुछ नहीं है, ఆయనకి ఏ పని దొరకలా, ఏ ఉద్యోగం చిక్కలేదండి. वो कहते बाइबल ट्रेनिंग करेंगे, ఆయన అంటాడు నేను ఇంక లాభం లేదండి, బైబిల్ కాలేజీకి వెళ్ళిపోతా. 3 महीने के लिए जाएंगे, 6 महीने के लिए जाएंगे, साल के लिए जाएंगे, उसके बाद स्पोर्ट लग जाएगा, फिर पास्टर बन जाएंगे, फिर पैसा कमाएंगे, कार होगा, गाड़ी होगा, घूमेंगे, अच्छे से खाएंगे पिएंगे, ऐश करेंगे. ఇక చేసేది ఏముందండి, ఎక్కడ ఉద్యోగం చెక్కలేదండి, అన్ని విధాలు తిరిగి ఎతికాను కానీ ఎక్కడ ఫలితం లేదండి. ఇక చేయగలిగింది ఏముంది, ఒకటేనండి, 3 నెలల ట్రైనింగ్, 6 నెలల ట్రైనింగ్, సంవత్సరం ట్రైనింగ్ ఉంటుంది కదా, ఏదో ఒక ట్రైనింగ్ వెళ్తాను, ట్రైనింగ్ వెళ్ళిపోయి వచ్చేసిన తర్వాత పాస్టర్ అయిపోతాను. పాస్టర్ అయిపోయిన తర్వాత అందరు పాస్టర్ గారు అని వారు 100 వీరెయ్యి పైసలు ఇస్తారు, వచ్చిన వాటితో కారు కొంటాను, ఏదేదో కొనేస్తాను, పెద్ద పాస్టర్ అయిపోతాను. और ये भी एक पास्टर है. ఈయన కూడా ఒక పాస్టర్ అండి. हाँ, घर में 2 बेटे हैं, ఇంట్లో 2 కొడుకులు ఉన్నారు. एक बहुत बुरा है, ఒక అతను మరీ అల్లరోడు అండి, वो पूरा गड़बड़ करता है, झगड़ा करता है. एक अच्छा है. ఒక్కరోడు మంచోడే కానీ ఇంకొకడు బాగా అల్లరోడు. और माँ क्या बोलती है? అమ్మ ఏమంటది, पास्टर जी, పాస్టర్ గారండి, ये जो बिल्कुल अच्छा आदमी नहीं है, इसके लिए प्रार्थना कीजिए, इसको पास्टर बनाना है. పాస్టర్ గారండి ఈడు చెడిపోయాడండి, ఈ చండాలుడు ఈ కొడుకు కోసం ప్రార్థన చేయండి అండి, ఈడు మంచి పాస్టర్ అయ్యేటట్టు ప్రార్థన చేయండి అయ్య గారు. और जो बहुत अच्छा है, ఈ మంచి కుర్రోడు ఇంకోడు ఉన్నాడు చూడండి, इसको डॉक्टर बनाना है. ఇతన్ని చదివించాలండి, మేము డాక్టర్ చేస్తామండి. परमेश्वर को कैसा दे रहे हो? దేవుడికి ఏమిస్తున్నారు? जो अच्छा है वो अपने लिए, और जो काम का नहीं वो परमेश्वर के लिए. బుద్ధిమంతుడైన కొడుకునేమో డాక్టర్ చదివిస్తావా, కల్ రాత్రి ఈ చెడిపోయిన అల్లరి కొడుకునేమో పాస్టర్ చేస్తావా? ये भी पास्टर है, ఈయన కూడా పాస్టర్ గారే. लेकिन सुनिए ध्यान से, జాగ్రత్తగానండి, पास्टर एक अभिषेक है. పాస్టర్ అంటే అది ఒక అభిషేకం. तीसरे प्रकार का है पास्टर. कौन है वो पास्टर? ఈ 3 రకాలైనటువంటి వారిలో ఎవరు పాస్టర్ అండి? बुलाहट जो है, कॉलिंग. కాలింగ్ పిలుపు ఏదైతే ఉన్నదో, कई बार सेवकों के द्वारा नाम लेके पुकारा जाता है कि आप सेवा करेंगे. కొన్నిసార్లు దేవుని సేవకుల ద్వారా పేరెట్టి పిలిచి సేవా పరిచర్యను చేయాలని పిలవడం జరుగుతుంది. आत्मा अंदर से भारता है कि सेवा करेंगे. ఆత్మ లోపల ప్రేరేపణ జరుగుతూ ఉంటుంటది, నేను సేవ చేయవలసి जब ఉన్నదని. छोटा बच्चा होता है, सैमुअल की तरह समर्पण किया जाता है कि ये सेवा करेगा. చిన్న పిల్లలప్పుడే బాలుడైన సమూయేలుని మందిరంలో సమర్పించడం జరిగినట్లుగా చిన్న పిల్లలప్పుడే సమర్పణ జరుగుతుంది. जब मैं सेवकाई में आया, ఎప్పుడైతే సేవకు రావడం జరిగిందో, मुझे आवाज देकर जीसस ने बुलाया. आवाज देकर స్వరమెత్తి యేసు ప్రభు అయ్యగారిని పరిచర్యకి పిలిచారు. मेरा తప్పులు కూడా सुसमाचार प्रचार कर, అది सुसमाचार प्रचार कर. సువార్త బోధించు అని స్వరమెత్తి దేవుడు నన్ను పిలిచాడని అయ్యగారు చెబుతున్నారు. 5 प्रॉफिट मेरे लिए भविष्यवाणी किए. 5 ప్రవక్తలు అయ్యగారిని గురించి ప్రవచించడం जब జరిగింది. मैं बहुत छोटा था, मेरी माँ ने मुझे सेवा के लिए समर्पण किया. చిన్న పిల్లోడప్పుడే వాళ్ళ అమ్మగారు పరిచర్య కోసం దేవుని సేవకు मैं సమర్పించారు. बिजनेसमैन था, అయ్యగారు అయితే బిజినెస్ చేసేవాళ్ళు. और मेरा अपना एक बिजनेस था. అయ్యగారి సొంత బిజినెస్ ఉంది. बिजनेस छोड़कर వ్యాపారం విడిచిపెట్టి मैं मसीह यीशु में आया, యేసు క్రీస్తులోనికి రావడం జరిగింది. और इंडियन पेंटिकॉस्टल चर्च ऑफ गॉड चंडीगढ़ रीजन से, हमारा चर्च ऑफ गॉड में कलीसिया का एक सदस्य हूं. और मैंने 25 मार्च 1986 को बैप्टिज्म पाया. 1986లో పెంటికోస్టల్ చర్చ్ ఆఫ్ గాడ్ चंडीगढ़ रीजन, చండీగఢ్ ఏరియాలో మన ఐపీసీ పాస్టర్ గారేనండి, ఆ వారి ద్వారా బాప్తిసం పొంది ఐపీసీ యొక్క సభ్యుడిగా సంఘంలో విశ్వాసిగా మొదట 86 में मैंने बैप्टिज्म पाया. 1986లో బాప్తిసం పొందడం. 91 में प्रभु ने मुझे सेवा के लिए चुना. 91వ సంవత్సరం 1991లో సేవకి రావడం జరిగింది. 93 में सब बिजनेस छोड़ दिया. 93లో ఆ వ్యాపారం అంతా వదిలేశాడు. मैंने जहाज उड़ते हुए देखा था, बैठा कभी नहीं था. एरोप्लेन उड़ते हुए देखा था, कभी नहीं बैठा था. एरोप्लेन పైకి తల మారెత్తి చూశాడంట విమానం పైకి వెళ్ళడం. लेकिन फर्स्ट टाइम जब मैं जहाज में बैठा,
అయితే మొదటిసారిగా విమానం పైకెక్కి విమానంలో ये కూర్చోవడం मेरी జరిగింది. टेस्टमनी है। ఇది స్వయంగా సాక్ష్యం. అది मैं नागालैंड में था నాగాలాండ్లో ఉన్నారు. और गुवाहाटी के अंदर గౌహాటీలో एक बहुत बड़ा बिजनेसमैन ఒక పెద్ద ఒక వ్యాపారవేత్త, और उसकी मिसेस को प्रभु ने 3 दिन के क्रूसर में चंगाई दिया। అక్కడ 3 దినాలకు మీటింగ్ కోసం అని ఇవ్వటం జరిగింది. सेकंड डे जब डिनर के ऊपर बुलाया गया, రెండవ దినాన उस आदमी ने मेरे से ट्रेन टिकट लिया। ఆ ట్రైన్ టికెట్ తీసుకున్నారు. मेरा ट्रेन टिकट कैंसिल करके मुझे फ्लाइट टिकट दिया। ఆ ట్రైన్ టికెట్ ని క్యాన్సిల్ చేసేసి విమానం టికెట్ పంపడం और जब జరిగింది. मैं जहाज में बैठ गया అప్పుడు విమానం ఎక్కి కూర్చున్నారు. और मैं हैदराबाद आ रहा था गुवाहाटी से, గౌహాటీ నుంచి హైదరాబాద్కి విమానంలో వస్తున్నారు. और मेरी आंखों में आंसू थे, కళ్ళంట నీళ్లు కారిపోతా मैं ఉన్నాయి. रो रहा था। ఏడుస్తున్నారు అయ్యగారు. मालूम है क्यों? ఎందుకో తెలుసా? मैंने कहा यीशु मसीह, యేసు ప్రభువా, अगर आप मेरे जीवन में ना होते आज मैं जहाज में ना होता। నీవు గన నా జీవితంలోనికి ప్రవేశించకపోయినట్లయితే ఈ విమానంలో కూర్చుని నేను ప్రయాణం చేయజాలను. वो मेरा पहला ट्रिप था। అది మొదటి విమానం. उसके बाद कितनी बार जहाज उड़ा, कितनी बार लैंड हुआ, आई डोंट नो, मालूम नहीं मुझे। ఆ తర్వాత మొదటిసారి అప్పుడు ఫ్లైట్ ఎక్కి కూర్చున్నారు. ఈ మధ్యలో ఇంకా ఎన్నిసార్లు ఎన్ని విమానాలు ఎక్కి ఎన్నిసార్లు ఎక్కి ఎగిరారో లెక్కే లేదు. लेकिन मैं कुछ कहना चाहता हूँ, అయితే నేను మీతో ఒక మాట చెప్తున్నా. बिना बुलाहट के कभी भी चर्च छोड़कर सेवकाई शुरू मत करें। पास्टर से पूछें, पास्टर कहे तो सेवकाई करना शुरू करें। దేవుని పిలుపు దర్శనం లేకుండా, దైవజనుని మాట ఆలోచన లేకుండా, దేవుని సేవకుని స్వయిష్టంతోనో పక్కవారి యొక్క సలహాతోనో స్వయంగా సేవకుని ఎల్లకాకండి, సేవ స్టార్ట్ చేయమాకండి. इस भारत के 27 स्टेट में जाकर प्रचार करने का मौका मिला। ఎప్పటికీ దేవుని మహాదయను బట్టి మన భారతదేశం అంతట్లో 27 రాష్ట్రాలకు వెళ్ళి సువార్త ప్రకటించడం జరిగింది. सिंगापुर जाकर प्रचार करने का मौका मिला, मलेशिया, नेपाल, अन्य देशों में जाकर, अभी दुबई जाके आया हूं, और आने वाले टाइम में मस्कट, हांगकांग, सिंगापुर और वापस फिर मलेशिया जा रहा हूं। बहुत सारे रास्तों को परमेश्वर ने मेरे लिए खोल ఇప్పటి दिया। వరకు విదేశాలకు కూడా వెళ్ళటం జరిగింది. సింగపూర్, మలేషియా, మన ఈ నేపాల్. మధ్య నేపాల్ కూడా వెళ్ళొచ్చారు. మన ఈ మధ్య దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత ఈ ట్రిప్ రావటం मैं జరిగింది. क्यों बता रहा हूं? ఇవన్నీ ఎందుకు मैं अपनी చెప్తున్నా? एडवर्टाइजमेंट नहीं कर रहा हूं, ఏదో నన్ను నేను గొప్పగా చెప్పుకోవడానికి కాదండి. लेकिन मुझे किसी आदमी ने नहीं, मुझे परमेश्वर ने बुलाया है। నన్ను ఏ మనుషుడు సేవకు పిలవలేదు కానీ స్వయంగా దేవుడే సేవకు పిలిచారు కాబట్టే వాడుకుంటున్నారు. आज से कुछ समय पहले पास्टर विजय कुमार मुझे डुड्डू पालम में मिले। थैंक यू, थैंक కొద్ది यू। రోజుల క్రితం నాకు దుడ్డుపాలెంలో పాస్టర్ విజయ్ కుమార్ గారు కలవడం జరిగిందండి. वो मेरा फर्स्ट मुलाकात था। మేమిద్దరం మొదటిసారి అక్కడ కలుసుకున్నాం. मैं नहीं जानता था इतनी जल्दी मैं वापस आंध्र आऊंगा। ఇంత త్వరగా నేను మరలా ఆంధ్రప్రదేశ్ వస్తానని लेकिन నాకే एक बात తెలియదండి. मैं आपको बता देना चाहता ఈ हूँ, ఒక మాట మీతో చెప్తున్నాను. 1996 में 1996లో 40 डे नेट फास्टिंग प्रेयर थी। 40 40 डे 40 దినాల ఉపవాస ప్రార్థనలో ఉన్నాను. 22वीं रात को 22 डेज जब कंप्लीट हुए, 22 దినాలు అప్పటికి అయిపోయిందండి. रात को 2:30 बजे 2:30 पे रात को అప్పుడు morning में రాత్రి వేళ 2:30 मैं గంటల టైంలో घुटनों पे प्रार्थना कर रहा था। మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాను. पूरा कमरा रोशनी से भर गया, लाइट से भर गया। ఆ రూమ్ అంతా గొప్ప వెలుగుతో एक నిండిపోయింది. आवाज मेरे कानों में गूंज रही थी, ఒక స్వరం చెవులను పడుతుంది. मैंने इंडिया के लिए तेरे लिए रास्ता खोला है। నేను భారతదేశంలో నీ కొరకు ద్వారాలు తెరిచాను. చప్పట్లు इंडिया కొట్టండి. के लिए रास्ता खोला है, इंडिया। ఇండియా కొరకై నీకు నేను ద్వారాలు తెరిచాను. और परमेश्वर एक के बाद एक द्वार खोलता चला गया। ఆ మాట తర్వాత దేవుడు ఒక ద్వారం తర్వాత మరో ద్వారం తెరుస్తూ వస్తున్నారు. मैं कुछ कहना चाहता हूँ, నేను మరొక మాట చెప్తా. मैं पास्टर से अलग नहीं हुआ, अपने पास्टर से, నేను సొంత పాస్టర్ గారిని విడిచి నేను వేరు కాలా. लेकिन मेरे पास्टर ने मुझे खुद एक स्टेशन काम करने के लिए दिया। నా సొంత కాపరి మా పాస్టర్ గారే స్వయంగా ఆయనే పిలిచి పలానా సంఘంలో నీవు నాటపాల వాక్యం అక్కడ చెప్పాల అని నన్ను ఏర్పాటు చేశారు. कभी भी अपने पास्टर को छोड़कर मत जाइए। ఎప్పటికీ కూడా మీ పాస్టర్ గారిని విడిచి వేరు కామాకండి. आपको सेवकाई करना है, మీరు సేవ చేయాలనుకున్నారా? अपने पास्टर से पूछिए, మీ పాస్టర్ గారిని అడగండి. अपने पास्टर से बात कीजिए, మీ పాస్టర్ గారితో మాట్లాడండి. अपने दर्शन को पास्टर के साथ शेयर कीजिए। కలిగిన నీ దర్శనం పాస్టర్ గారితో పంచండి. पास्टर के ऊपर भी परमेश्वर उस दर्शन को प्रकट करेगा। परमेश्वर ఏ దర్శనం అయితే దేవుడు నీకు ఇచ్చాడో ఆ దర్శనాన్ని గురించినటువంటి వివరణ
ఆయన దాని ప్రకటన మీ పాస్టర్ గారికి దేవుడు तब చెప్తాడు. सेवकाई करिए। అప్పుడు ఇక నీవు వెళ్ళి సేవ చేయి. लूत अब्राहम के साथ चलता था, ఎప్పటి వరకైతే లోతు అబ్రహాంతో కలిసి నడిచాడు, एक दिन लूत अलग हो जाता है, ఒకానొక దినాన లోతు అబ్రహాం విడిచి వెళ్ళిపోయాడు. लूत का सब कुछ खत्म हो जाता है। లోతు కలిగిన సమస్తం పోగొట్టుకున్నాడు. लेकिन मैंने कहा అయితే నేను చెప్పాను కదా, एलीशा एलिया के साथ चलता था, ఎలీషా ఏలియాతో నడిచాడు, डबल अभिषेक पाया। రెండంతల అభిషేకం పొందాడు. गेहजी एलीशा को छोड़कर चला गया। అయితే గెహాజీ ఎలీషాని విడిచి వెళ్ళాడు. वो अपने परिवार के लिए कोड पाया। అతని తరతరాలకు కుష్ఠరోగాన్ని సంపాదించాడు. रूथ न्योमी के साथ चलने लगी। అయితే నయోమితో కలిసి రూతు నడిచింది. बोइज नाम व्यक्ति के साथ शादी हुई, బోయాజ్ అనే పేరు కలిగిన వ్యక్తితో పెళ్ళయింది. जो बड़ा धनवान व्यक्ति था, గొప్ప ధనవంతుడు. और बोझ से अभेद पैदा हुआ, अभेद से ఆ यशे తర్వాత पैदा हुआ, అతనికి ఓబేదు పుట్టాడు, ఓబేదుకు యెషూ పుట్టాడు, यशे से दाऊद पैदा हुआ, యెషూకు దావీదు పుట్టాడు, दाऊद की संतान से यीशु पैदा हुआ। దావీదు సంతానంలో నుంచే యేసు పుట్టాడు. చప్పట్లు కొట్టండి. अभिषिक्त लोगों के साथ जुड़े रहे। అభిషిక్తులైనటువంటి మీ నాయకులతో సంబంధం కలిగి ఉండండి. क्या आप समझ रहे हैं? అర్థమవుతుందండి? అర్థమవుతుందన్న వాళ్ళు గట్టిగా अपने पास्टर చెయ్యి के साथ తల్లిలో जुड़े చెప్పండి. रहें, अपने पास्टर के साथ जुड़े रहें, మీ పాస్టర్తో సంబంధం కలిగి ఉండండి. अपने अगुवे के साथ जुड़े रहें। మీ నాయకులను వెంబడించండి. जब आप अपने अगुवे के साथ जुड़े रहेंगे, ఎప్పుడైతే మీ నాయకులతో కలిసి వెంబడిస్తారో आपके लिए आशीष होगी। అది ఆ తర్వాత మీకు అది ఆశీర్వాదంగా మారుతుంది. सुनेमवासी स्त्री, सुनेमवासी సునేమి రాలేనటువంటి ఒక స్త్రీ वो अलीशा को लेकर जाती है। సంఘాన్ని తీసుకెళ్తది. उस समय जब उसका बेटा मर जाता है, ఆమె యొక్క కొడుకు చనిపోతాడు. और दूसरा राजा उसके चौथे अध्याय में लिखा है, అక్కడ రెండో రాజుల గ్రంథం सेकंड किंग चैप्टर 4, 4వ అధ్యాయం, రెండో రాజుల గ్రంథం 4వ पढ़ने की అధ్యాయం. जरूरत नहीं है, చదివే టైం లేదండి. 30 वचन में लिखा है, 30వ వచనంలో రాసి ఉంటది. और वो अलीशा को साथ लेके जाती है। సంఘాన్ని తనతో కూడా తీసుకెళ్తది. अलीशा उसके साथ चलना शुरू करता है। अलीशा उसके साथ जाता ఎలీషా है, గారితో కలిసి వెళ్ళారు. और मरे हुए बेटे के ऊपर जाकर लेट जाता है, మరణించిన బాబు మీద ఎలీషా గారు और उसके घर में अलीशा आता है, ఎలీషా వచ్చాక मरा हुआ जिंदा हो जाता है। మరణించిన తర్వాత కూడా బాబు బ్రతికాడు. मुझे ध्यान से सुनिएगा, జాగ్రత్తగానండి. जब आप अभिषिक्त लोगों के साथ जुड़े रहेंगे, ఎప్పుడైతే నీవు అభిషిక్తులైనటువంటి జనులతో కలిసి ఉంటావో आपका खानदान बढ़ना शुरू हो जाएगा, నీకు కలిగిన ఆస్తి అంతస్తులు అభివృద్ధి చెందుతాయి. आपका परिवार आशीष पाएगा, నీ కుటుంబం ఆశ్రయించబడుతుంది. आपके ऊपर अभिषेक बढ़ता चला जाएगा। నీ మీద ఉన్న అభిషేకం పెరుగుతుంది. जब आप अपने पास्टर के साथ जुड़े रहेंगे, ఎప్పటి వరకైతే సేవకునితో కలిసి ఉంటావో आपके घर से मृत्यु भाग जाएगी। నీ ఇంటిని మృత్యు విడిచి వెళ్ళిపోతుంది. याईर यीशु मसीह के साथ चल रहा था। याईर యాయీరు యేసుతో కలిసి వెళ్తున్నారు. यीशु उसके घर में आया। యేసు ప్రభు వారు యాయీరు ఇంటిలోకి వచ్చారు. बाइबल बताती मरी हुई लड़की जिंदा हो गई। మరణించిన యాయీరు కుమార్తె బ్రతికింది. कितने लोग यीशु के साथ चलना चाहते हैं? మీలో ఎంతమంది యేసుతో కలిసి ఆయన వెంబడించాలని ఆశిస్తున్నారు? చేయతండి. हनोक परमेश्वर के साथ चल रहा था। హనోకు దేవునితో కలిసి నడిచాడు. एलिया परमेश्वर के साथ चल रहा था। ఏలియా దేవునితో కలిసి నడిచాడు. जीते जी उठा लिया गया। సజీవుడిగా ఆరోహణుడయ్యాడు. परमेश्वर के साथ चलना शुरू करें। నీవు కూడా దేవునిని వెంబడించడం, ఆయన్ని వెంబడించడం ప్రారంభిస్తే, अपने पास्टर के साथ चलना शुरू करें। అదే రీతిగా మీ కాపరితో వెంబడించడం ఆరంభిస్తే, पास्टर का और कलीसिया का एक रिश्ता है, ఈ యొక్క సంఘ కాపరికి సంఘానికి ఒక చక్కటి బంధం ఉంది. और उस रिश्ते को मजबूत रखें, ఆ బంధాన్ని బలవంతం చేసుకోండి. और कहें मैं कभी नहीं छोड़ूंगा अपने अगुवे को। నా నాయకుని, నా కాపరిని నేను ఎప్పుడు విడువనని పలకాలి. आज ये निर्णय लेकर यहाँ से बाहर जाएं। ఈ నిర్ణయంతోనే మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి. जो छोड़ के चले गए हैं ఎవరైతే విడిచి వెళ్ళారో उनकी तरफ नहीं, వారి వైపు చూడకండి. अपने अगुवे की तरफ देखिए। మీ నాయకుని వైపు చూడండి. जो छोड़ के चले गए हैं వెళ్ళిన వారు उनके पीछे नहीं, వారిని వెంబడించద్దు. अपने अगुवे के पीछे चलिए। మీ నాయకులు వెంబడించండి. जब आप अपने लीडर के साथ चलेंगे, ఎప్పుడైతే మీ నాయకులు వెంబడిస్తారో आशीष आपके जीवन में पीछे पड़कर आ जाएगी। ఆశీర్వాదాలు మీ ఎంటబడి ఎక్కడున్నా ఎత్తుకుంటూ మీ ఎద్దకు వస్తాయి. कितने लोग कहते हैं आज के बाद मैं अपने अगुवे के साथ खड़ा हूं। అవునండి, ఈ రోజు నుంచి నేను నా నాయకుని వెంబడిస్తాను, నా నాయకుని విడిచిపెట్టకుండా ఉంటానన్న వారు చేయి పైకెత్తండి. ऐसे हाथ नहीं उठाना, ऐसे उठाना సగం है। ఎత్తకండి, శాంతం పూర్తిగా ఎత్తండి. पास्टर के परिवार को भी पास्टर के साथ खड़े होना है। పాస్టర్ గారి కుటుంబం కూడా పాస్టర్ గారితో కలిసి సేవలో నిలబడాలి. आपको अपने पिताजी के साथ खड़े रहना है। నీవు కూడా నీ తండ్రి గారితో కలిసి నడవాలి. परमेश्वर ने आपको इस परिवार में इसीलिए जन्म दिया कि आप इस सेवकाई को और आगे लेकर जाएं।
ఈ యొక్క పాస్టర్ గారి కుటుంబంలో నీవు పుట్టావు కాబట్టి పాస్టర్ గారి యొక్క పరిచర్యను ముందుకు కొనసాగించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. आपको अपने पिताजी के साथ खड़े रहना है. అయితే తండ్రితో కలిసి నిలవాడా. कभी मत सोचिए ये चला गया वो चला गया, वो जा सकते हैं, सब जा सकते हैं, लेकिन आप घर छोड़ के नहीं जा सकते. అయితే ఏదో రావచ్చు వెళ్ళిపోవచ్చు, అది పోయింది ఇది పోయింది అని చెప్పి మీరేం కంగారు పడద్దు. తండ్రిని విడిచిపెట్టకుండా పరిచర్యలో తండ్రితో కలిసి నిలబడాలా. इसी कलीसिया से ఈ సంఘంతో जब आप जुड़े रहेंगे, ఎప్పుడైతే కాపర్తో కలిసి ఉంటారో अभिषेक बढ़ने लगेगा, అభిషేకం విస్తరిస్తుంది, अभिषेक डबल आएगा, రెండంతల అభిషేకం, कलीसिया अभिषेक से भर जाएगी, సంఘం అభివృద్ధి చెందుతుంది, అభిషేకం పొందుతుంది, अग्नि जलने लगेगी, అగ్ని మండుతుంది, पवित्र आत्मा का सामर्थ्य उतर के आएगा, పరిశుద్ధాత్మ యొక్క శక్తి దిగి వస్తుంది, लोग आत्मा की सामर्थ्य से भर जाएंगे, ప్రజలు దేవుని శక్తితో నింపబడతారు, लोग बढ़ना शुरू हो जाएंगे. అప్పుడు జనం విస్తరిస్తారు. कितने लोग आज फैसला लेते हैं, ఈ రోజు మీలో ఎంతమంది తీర్మానం చేస్తున్నారు, मैं परमेश्वर के साथ हूं और अपने अगुवे के साथ भी, నేను నా యేసయ్యను వెంబడిస్తాను, నా కాపుని వెంబడిస్తాను అన్నవారు చేయొద్దండి. वो लोग अपना हाथ उठाइए. అలాంటి వారు తీర్మానం చేస్తున్నాను, ఖడే హో జాయియే. ప్రభువుని వెంబడిస్తాను, నా కాపుని వెంబడిస్తాను అన్నవారు లేచి నిలబడండి, जल्दी से खड़े हो త్వరగా जाइए, లేచి నిలబడండి, जल्दी से खड़े हो త్వరగా जाइए. త్వరగా. धन्यवाद यीशु, వందనాలు యేసయ్యా, धन्यवाद यीशु. వందనాలు యేసయ్యా. आइए छोटी प्रार्थना करें, చిన్న ప్రార్థన చేద్దాం, छोटी प्रार्थना करें. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. हो सकता है కావచ్చు आपने अपने अगुवे के हृदय को खेदित किया है, दर्द दिया నీవు నీ కాపరి యొక్క గుండెకు గాయం చేసిన వ్యక్తి అయి ఉండొచ్చు, ఆయన కన్నీరు పెట్టుకునేటట్టు ఆయన గాయపరిచిన వ్యక్తిగా ఉండి ఉండొచ్చు. लेकिन आज की रात అయితే ఈ రాత్రి आपके अगुवे के पास నీ యొక్క నడిపిస్తున్న నాయకునికి వద్ద आप आकर सॉरी फील कर सकते हैं, బాధపడాలి, దుఃఖపడాలి, आप अपनी क्षमा मांग सकते हैं. నీవు ఆయన్ని క్షమాపణ అడగాల. अपनी आंखों को बंद करें, అందరు కళ్ళు మూద్దాం, अपने हाथों को उठाएं, చేతుల పైకి ఎత్తండి, अपने हाथों को उठाएं. చేతుల పైకి ఎత్తండి. मैं आपको समय दे रहा हूं, నేను మీకు సమయం ఇస్తున్నాను. आप अपनी गलती का पश्चाताप कर सकते हैं. మీ వల్ల జరిగిన మీ యొక్క పొరపాటులు ఒప్పుకొని పశ్చాత్తాపపడే సమయం, సారీ చెప్పి క్షమాపణ కోరుకునే మంచి తరుణం. అందరు కళ్ళు వేయండి, అందరు కళ్ళు మూసి చేతుల పైకి ఎత్తండి. अपने पाप से पश्चाताप कर सकते हैं. నీ వల్ల జరిగిన పొరపాటును బట్టి ఆ నీ నాయకుని నీ కాపరిని కన్నీరు పెట్టేటట్టు చేసేవేమో గుర్తు చేసుకుని క్షమాపణ అడుగు, సమాధాన పడే సమయం ఇది. अपने मुंह को खोल के पश्चाताप कर सकते हैं. నీ హృదయాన్ని విప్పి నీవు పశ్చాత్తాప పడవలసిన సమయం. गट्टिगा చెప్పండి, प्रार्थना करें, प्रार्थना ప్రార్థన करें. చేయండి, ప్రార్థన చేయండి, ओ प्रार्थना करें. ప్రార్థన చేయండి. ओ प्रार्थना 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 प्रार्थना. आज मैं स्पेशली प्रार्थना करने जा रहा हूं. ప్రత్యేకంగా ఈ రాత్రి ప్రార్థన చేయబోతున్నా. आपके ऊपर प्रार्थना का अनॉइंटिंग आने जा रहा है. ప్రార్థనాత్మ మీ మీదకి వచ్చినట్లుగా ప్రార్థన చేస్తా. आज के बाद कई आप में से कई लोग रात को उठ कर प्रार्थना करना शुरू करेंगे. ఈ రోజు తర్వాత మీలో అనేక మంది రాత్రంతా మేల్కొని ప్రార్థించేవారుగా मैं మారబోతున్నారు. आत्मा में फील कर रहा हूं. నేను ఆత్మలో నేను స్పర్శ అనుభవిస్తున్నాను. यहाँ पर कुछ लोग हैं ఇక్కడ కొంతమంది ఉన్నారు, जो लोग बहुत अच्छा प्रार्थना करने वाले थे మంచి ప్రార్థన చేసేవారు మీలో ఉన్నారు. और उनका प्रार्थना का लेवल डाउन होता चला जा रहा है. అయితే ప్రార్థనా పరుల యొక్క ప్రార్థనా జీవితం బలహీనమైపోయింది, लेकिन आज నీరసమైపోయింది. के बाद ఈ రోజు తర్వాత आज ఈ రోజు वो प्रार्थना का बड़ा अभिषेक ప్రార్థనాత్మ आपके ऊपर उंडेला जा रहा है. తిరిగి మరలా మీ మీద కుమ్మరించబడబోతుంది. प्रार्थना का आत्मा उड़े, ప్రార్థనాత్మ కుమ్మరించు ప్రభువా. प्रार्थना प्रार्थना करो, ప్రార్థనాత్మ నా మీద కుమ్మరించయ్యా. आत्मा उड़े, प्रार्थना प्रार्थना करो, प्रार्थना का आत्मा उड़े. పోగొట్టుకున్న ప్రార్థనాత్మ తిరిగి నాకు ఇవ్వు ప్రభువా. जो लोग मुंह खोल के प्रार्थना कर रहे हैं నోరు తెరిచి ప్రార్థించండి. वो अभिषेक से भर रहे हैं. ఎవరైతే నోరు తెరిచి కన్నీరు కార్చి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నారో ప్రార్థనాత్మ దిగి వస్తున్నారు మీదకి. प्रार्थना करें. ప్రార్థన చేయండి, ప్రార్థన आज చేయండి. कहे मुझे भर दे, ప్రార్థనాత్మతో దేవుడు మిమ్మల్ని मुझे నింపబోతున్నాడు. भर दे, ప్రార్థనాత్మతో నన్ను నింపమని मुझे అడగండి. पवित्र आत्मा से भर दे. పరిశుద్ధాత్మతో నింపమని అడగండి. अन्य भाषा में प्रार्थना करे, प्रार्थना करे, प्रार्थना करे,
करे, प्रार्थना करे, प्रार्थना करे, प्रार्थना प्रार्थना प्रार्थना। रबो शगर बगल रबो ले रे बे रगल 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 रबो 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 शिगर रगल रगल रबो रे बे रे बे। ప్రార్థనాత్మ నాకు అయ్యా, రబో రే బే ప్రార్థనాత్మతో నింపయ్యా, ఆత్మతో నన్ను నింపయ్యా. అడగండి, ఆత్మ పొందిన వారు అన్య భాషలతో ప్రార్థించండి. आत्मा प्रार्थना का आत्मा उठे, ప్రార్థనాత్మ కుమరించయ్యా, प्रार्थना का आत्मा उठे, प्रार्थना प्रार्थना करो। हाथ उठाइए दोनों, చేతులెత్తండి, చేతులెత్తండి. बोलिए यीशु मसीह, యేసు ప్రభువా, చెప్పండి. యేసు ప్రభువా, आज की रात ఈ రాత్రి मैंने आपके वचन को सुना है, నీ వాక్యం విన్నానయ్యా, मैंने जान लिया है నేను గ్రహించాను ప్రభువా, मुझे अपने अगुए के साथ నేను నా నాయకునితో కలిసి खड़े रहना है, నిలిచి ఉండాలయ్యా, मिलके चलना है, కలిసి నడవాలయ్యా, आज्ञाकारी होना है, ఆజ్ఞ పాటించే వ్యక్తిగా अधीन చేయాలి, रहना है ఆయనతో కలిసి ఉండటం సహాయం చేయి. और आपके साथ चलना है। యేసయ్యా, నేను నిన్ను వెంబడించాలయ్యా. यीशु धन्यवाद, యేసయ్యా, నీకు వందనాలు. आमीन। ఆమేన్. आइए हाथ उठा के ताली बजाकर उसको आदर दें, చేతులెత్తి చప్పలు కొట్టి దేవుని గౌరవిద్దాం. और जोर से, और जोर से। గట్టిగా గట్టిగా చప్పలు కొడదాం. आमीन, 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 आमीन। सुनिए, आंखें खोलिए, ఆమేన్. प्लीज सुनिए, కళ్ళు తెరండి, आंखें खोलिए। కళ్ళు తెరండి. यहाँ पर कुछ लोग हैं ఇక్కడ కొంతమంది ఉన్నారు. जिनको डॉक्टर ने ऑपरेट लिखा है, ऑपरेशन लिखा। డాక్టర్ గారు మీకు ఆపరేషన్ చేయాలని చెప్పారు. ऑपरेशन कहाँ है? ఆపరేషన్ ఎక్కడ? यहाँ पर एक बहन है, ఇక్కడ ఒక సహోదరి ఉంది. उसको ब्रेस्ट में प्रॉब्लम है। ఆమెకు ఛాతి మీద, ఎదర మీద हाँ, ब्रेस्ट में प्रॉब्लम है उसको। ఉంది, ఛాతి మీద సమస్య ఉంది. शर्माए नहीं, సిగ్గుపడనక్కర్లా, प्रभु आपको हील करने जा रहा है। ప్రభు నిన్ను उसको స్వస్థపరచబోతున్నాడు. ब्रेस्ट में पेन होने लगता है। ఈ బ్రెస్ట్ మీద, ఛాతి మీద నొప్పి వస్తుంది. जब मैं प्रीच कर रहा था तब ये भविष्यवाणी प्रभु ने मुझे दी। వాక్యం చెబుతూ ఉండగా అయ్యగారికి ఈ ప్రవచనం ఇచ్చారు. यहाँ पर एक और बहन है ఇక్కడ మరో సహోదరి ఉంది. जिसको डॉक्टर ने ऑपरेशन कहा है డాక్టర్ గారు చెప్పారు నీకు ఆపరేషన్ చేయాలని. और उसको यूट्रस प्रॉब्लम है, ఆమెకు యూట్రస్ సమస్య ఉంది. और वो सामने आइए, दोनों ఆ ఇద్దరు ముందుకు వస్తే, दोनों सामने आइए, ఆ ఇద్దరు వ్యక్తులు ముందుకు రండి. प्लीज सिस्टर दोनों सामने आ जाइए। ఇద్దరు సిగ్గుపడక్కర్లేదండి, దేవుడు మీ సంగతి हम्बल బయలుపరిచారు. रिक्वेस्ट है मेरी, प्लीज सामने విడుదల, आइए, స్వస్థత ఇవ్వటానికి పిలుస్తున్నారు. ముందుకు आइए రండి. सामने आइए। यस यस यस, बहुत शब्दों में पवित्र आत्मा ने मुझे आपके बारे में बोला। నిన్ను గూర్చి స్పష్టంగా దేవుడు చెప్పాడు. और कौन है? एक और है, एक और है, ఇంకొక సహోదరి ఉంది, एक बहन और है, ఇంకొక సహోదరి ఉంది. उसको यूट्रस में प्रॉब्लम है। యూట్రస్ సమస్య కలిగిన సహోదరి सिस्टर आप आ जाइए सामने। త్వరగా ముందుకు వస్తే సహోదరి, यहाँ पर एक ऐसी దేవుడు बहन నీకు है విడుదల ఇవ్వబోతున్నాడు. जैसे 12 साल से लहू बहने वाली औरत को रोग था, वो रोग से पीड़ित है, उसी रोग से। రక్తస్రావ రోగి, 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగం కలిగిన వ్యక్తి ఏ వ్యాధి అయితుందో అలాంటి సమస్య కలిగిన మరో సిస్టర్ గారు ఇక్కడ ఉన్నారు. सिस्टर अपना हाथ उठाओ, సిస్టర్ నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు కూర్చో పైకెత్తండి. अपना हाथ उठा के पीछे से आगे आ जा। చెయ్యి पीछे ఎత్తి है, ముందుకు पीछे। రండి. वो बहन पीछे है, వెనకాల ఉన్నది ఆ సిస్టర్ గారు, हाँ आगे आ जाइए। ముందుకు రండి. और उसको ब्लीडिंग होने लगता है, తనకు బ్లీడింగ్ అవుతుంది, और वो सामने आ जाइए, ముందుకు రండి. प्लीज उस बहन को सामने लेके आइए। ఆ సిస్టర్ ముందుకు రండి. और यूट्रस प्रॉब्लम किसको है? యూట్రస్ ప్రాబ్లం ఉన్నటువంటి సిస్టర్ ముందుకు రండి. हाँ यस सिस्टर सामने आओ। ముందుకు రండి సిస్టర్. वहीं खड़े खड़े रो रहे हैं आप, అక్కడే ఉన్నావు, ఏడుతున్నావు. वहीं खड़े खड़े रो रहे हैं आप। हाँ हाँ, ओ గర్భసంచి సమస్య ఉన్న సిస్టర్ గారు ఇక్కడే ఉంది. ఆ వ్యక్తి ముందుకు వస్తే అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు. విడుదల కలగటానికే దేవుడు పిలుస్తున్నాడు. हाँ सिस्टर सामने आइए, यहाँ आइए, यहाँ आइए। इसको हटा दीजिए थोड़ी देर के लिए। प्रार्थना का आत्मा उड़े, प्रार्थना प्रार्थना करो, ప్రార్థన ఆత్మ కుమరించయ్యా. प्रार्थना का आत्मा
उड़े। ప్రార్థనాత్మ కుమ్మరించయ్యా. यहाँ पर एक भाई है, ఇక్కడ సహోదరుడు ఉన్నారు. उसको बवासीर का रोग है। जब वो टॉयलेट जाता तो उसको ब्लड आता है टॉयलेट के साथ, ఇక్కడ ఒక బ్రదర్ ఉన్నారు. టాయిలెట్కి వెళ్ళినప్పుడు బ్లడ్ వస్తుంది. ब्लड आता है उसको। ఆ వ్యక్తికి, ఆ బ్రదర్ కి టాయిలెట్కి వెళ్ళినప్పుడు బ్లడ్ వస్తుంది. आइए सामने, దేవుడు స్వస్థపరచడానికి నేను आज रात आपके लिए బ్రదర్ चंगाई ముందుకు है రండి. ब्रदर, మీరు ఎక్కడున్నా బ్రదర్ ముందుకు రండి. आपके लिए चंगाई है ब्रदर। మీకే ఒక పిలుపు దేవుడిస్తున్నాడు స్వస్థపరచటానికి. और सेम बीमारी से एक बहन भी पीड़ित है, అలాంటి సమస్య కలిగిన మరో సిస్టర్ గారు కూడా ఉన్నారు. और दो लोग यहाँ पे ऐसे हैं। అలాంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారు ఇక్కడ. आप क्यों सामने आए हैं? आइए। ఆత్మను కుమ్మరించు ప్రభువా. आप चिंता मत करें, आप चिंता मत करें, చింతించనక్కర్లేదు, आप चिंता मत करें। చింతించనక్కర్లేదు. प्रभु आपकी बीमारी को जानता है। నీ సమస్య దేవునికి తెలుసు. मैं आपसे बोल रहा हूँ भाई, నీతోనే మాట్లాడుతున్నారు, आपसे बोल रहा हूँ। మీతోనే. आपकी बीमारी को वो जानता है, నీ సంగతి, నీ పరిస్థితి దేవునికి తెలుసు. आपके रोग से आपको वो चंगा कर रहा है। నీకున్న వ్యాధి నుంచి యేసయ్య నిన్ను यीशु స్వస్థపరుస్తున్నారు. मसीह चंगा कर रहा है। యేసయ్య నిన్ను బాగు చేస్తున్నారు. सामने आने के लिए कि आपके पास हिम्मत है कि आप सामने आ सकते हैं। రాగలిగితే ముందుకు రావచ్చు. आपको प्रॉब्लम है ये, నీకున్న సమస్య, पीछे जो खड़ा है आपको प्रॉब्लम है ये, వెనక నిలబడ్డ వ్యక్తి, आपकी प्रॉब्लम आपको छोड़ के जा रही है। నీ సమస్య నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. जब आप टॉयलेट जाते हैं, బయటికి వెళ్ళినప్పుడు బ్లడ్ వస్తుందా? उधर सुनिए, जब आप टॉयलेट जाते हैं బయటికి వెళ్ళినప్పుడు और आपको ब्लड आने लगता है, బ్లడ్ పడుతుంది. కరెక్టేనా? हाँ, कब से आता है? ఎప్పటి నుంచి అండి? चपंडी, ఎప్పటి నుంచి? चपंडी, అయ్య అమ్మాయి कब से आता है? ఎప్పటి నుంచి అండి? कब से आता है? नो 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 नो, ब्लड आता है, ब्लड। हाँ, नो प्रॉब्लम। అయ్యదండి, उसको ध्यान से नहीं सुन रहा वो, కొంచెం कोई बात नहीं, नो नो प्रॉब्लम, मुझे मालूम है, बोलने दीजिए। रबा शंधरे, रबा शंधरे, रबो शंधरे, रबला रबो रे बे रे बे रे बे। वो एक बहन पीछे खड़ी है, వెనక నిలబడిన ఒక సహోదరి. सिस्टर अपने हाथ को उठा, సిస్టర్ చెయ్యి ఎత్తండి. आप यहीं रहे, मैं लेके आऊंगा उसको। అజీజీ సిస్టర్, మీరు చెయ్యి ఎత్తకపోతే అయ్యగారే మీ దగ్గరికి వచ్చి పట్టుకుని తీసుకొస్తారు. అందాకెందుకండి, ఇదే చూస్తే వెంటనే బాగుపడతారండి. प्रार्थना का आत्मा उड़े। ప్రార్థనాత్మ కుమ్మరించి యేసయ్యా. सुनिए, ఏంటండి? आपको मालूम है आपको क्यों बुलाया गया है? ఎందుకు పిలిచారో అర్థమైంది కమ్మా? అర్థమైంది కదా? आपको 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 ब्लड होने लगता है, ब्लीडिंग होने लगता है लैट्रिन के द्वारा। బయటికి వెళ్తే బ్లీడింగ్ అవుతుంది, బ్లడ్ రక్తం పడుతుంది. కరెక్టేనా? यीशु मसीह के नाम से యేసు నామములో हर एक वो इंटरनल प्रॉब्लम आपको छोड़ के जा रही है। यीशु के नाम అంతరంగ సమస్యలన్నీ నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాయి. से। आपको ऑपरेशन लिखा डॉक्टर ने, డాక్టర్ గారు ఆపరేషన్ చేయాలని చెప్పారమ్మా. आपको ऑपरेशन कहा है, यूट्रस ऑपरेशन, గర్భసంచి गाटी ఆపరేషన్. जपंडी। కరెక్టేనా? आज के बाद आपका ऑपरेशन कैंसिल है। ఈ రోజు నుండి నీకు ఆపరేషన్ క్యాన్సిల్ అయిపోతుంది, అక్కర్లేదు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నారు. सिस्टर, आपको ब्लीडिंग होने लगता है, ओके चपंडी, डोंट वरी, आप मेरी डॉटर हैं, बेटी हैं, बहन है आप मेरी। నా కూతురువే, భయపడక్కర్లా, సిగ్గుపడక్కర్లా, చెప్పండి. బ్లీడింగ్ అవుతుందంట, కరెక్టేనా? ओके, रशा खाना मंदा रबा गला रबा ला रबा ला रबा। आंखें खोलिए, అమ్మా కలదిరమ్మా. आंखें खोलिए, आंखें खोलिए। आज के बाद बेटा आपका ये ब्रेस्ट का प्रॉब्लम आपको छोड़ के जा रहा है यीशु मसीह के नाम ఆమేన్. से। యేసు నామములో నీ शंदरे ఛాతీ నొప్పి వెళ్ళిపోతుంది. शंदरे भेले आत्मा आत्मा उड़े। प्लीज प्लीज, प्रार्थना का आत्मा उड़े। बेटा कब से आपको ये प्रॉब्लम है? हाउ मनी? 1 to 2 years. 1 to 2 years. 1 to 2 years। आज के बाद ये प्रॉब्लम, ब्रेस्ट प्रॉब्लम आपको छोड़ के जा रही है यीशु मसीह के नाम నేటి से। నుండి నీ సమస్య నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. आत्मा का
ओ रबा शगा रबा गला रबा प्रार्थना का आत्मायुडे सिस्टर हर एक गुस्से की स्पिरिट నీకు गुस्सा కోపం వస్తుంది गुस्से की स्पिरिट అవునా కరెక్టేనా सुनिए सुनिए आपकी फैमिली में गुस्से की स्पिरिट हैपर हो जाना ये स्पिरिट कब से काम कर रहा है మీ ఇంట్లో బలంగా బాగా ఇసురుగా కోపం వచ్చేస్తుంది उसका एक साइन है आधे सिर में సగం एक తల साइड में ఒక సైడ్ किसको दर्द होने लगता है ఎవరికి నొప్పి వస్తుంది हाफ మీ ఇంట్లో ఎవరికి आधा सिर में हाँ बोले बोले चपंडी ఎవరికి మీకేనా నాకే నొప్పి వస్తుందండి మీకు ఎక్కువ కోపం వస్తుందంట కరెక్టేనా आज के बाद हर एक हेडेक प्रॉब्लम जा रही है हर एक हैपर हो जाना वो प्रॉब्लम छोड़ के जा रही यीशु मसीह के नाम से ఈ రోజు నుంచి కోపానికి ప్రేరేపించి ఆత్మ వెళ్ళిపోతుంది నీ తలనొప్పి ఇప్పటితోటే విడిచిపెడుతుంది ఆమేన్ आत्मा आत्माडे रबा शगा रबा गला रबा थरा बला रबा थरा बला रबा रबा गला रबा थरा बला रबा शगा रबा गला रबा 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 आग उतरे पवित्र आत्मा की आग उतरे పరిశుద్ధాత్మగిని దిగులుగాక पवित्र आत्मा की आग उतरे పరిశుద్ధాత్మగిని దిగులుగాక रबा शगा रबा అగ్ని దిగులుగాక रबा शगा रबा అగ్ని దిగులుగాక स्वर्गदूत आए अंधकार की शक्तियां जल जाओ जल जाओ जल जाओ फायर टच पकड़िए इसको यस रगा शगा रबा गला रबा थरा बला रबा रबला रबा शगा रबा गला रबा थरा रबा पकड़िए इसे गिरेगा जो पीछे ओ लो 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 फायर टच आत्मा पीछे रे रबा बाबा 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 बा डी रबा ला रबा पकड़ी से टच टच होली स्पिरिट टच होली स्पिरिट एवरी डबल पावर आई बाइंड इन द नेम ऑफ जीसस 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 फायर टच ओ रबा शखा नमंदा रबा रबा खत्ता रबा शखा नमा लो बेटा परमेश्वर का सामर्थ्य आपको छू रहा है प्लीज पास పరిశుద్ధాత్ముడు తాగుతున్నాడు मेरी डॉटर परमेश्वर का सामर्थ्य आपको छू रहा है అభిషేకం నిన్ను తాగుతుంది मेरी बेटी परमेश्वर का सामर्थ्य आपको छू रहा है रिबा शगरबा गला रबो थे रे बे 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 लो 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 అభిషేకం गला रबो रे बे प्रार्थना का आत्मायुडे शगरबा गला रबो रे बे लो 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 बेटा लो बेटा लो 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 अग्नि అభిషేకం रबा गला रबो रे बे रबला रबो रे बे शगरबा गला रबा 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 थैंक यू होली स्पिरिट हर एक ब्लीडिंग प्रॉब्लम ప్రతి సమస్య ब्लीडिंग प्रॉब्लम బ్లీడింగ్ సమస్య यीशु के नाम से चली जाए యేసు నామములో వెళ్ళిపో पवित्र आत्मा पवित्र आत्मा किसी को कमर में कुछ बांध के रखते हैं कोई यहाँ पे है ఇక్కడ ఎవరో నడుము సమస్యతోటి నడుము కట్టుకుని ఉంటారంట बात मत करें అమ్మా మాట్లాడకండి कमर में వినండి कई बार डॉक्टर जो बेल्ट देते वो लगाना पड़ता है కొన్నిసార్లు డాక్టర్ గారు ఇచ్చినటువంటి బ్యాండేజీ నడుముకి కట్టుకుని ఉండే పరిస్థితి ఉందంట वो सामने आ जाओ ఆ వ్యక్తి ఎవరో ముందుకు రండి वो सामने आ जाओ आइए निकल के साइड हो जाओ కొంచెం సైడ్ ఉండండి आप अपने कमर पे क्या बांधते हैं నడుముకి మీరేం కట్టుకుంటారమ్మా నడువు నొప్పి నడుముకి ఏమన్నా కట్టుకుని ఉంటారా क्या बोल रही है कुछ नहीं बांधते No, 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 कमर no. का दर्द है आइए 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 यस आप साइड हो जाओ అమ్మా మీరు కొంచెం పక్కకి రండి आइए बहन आइए यस सर నడుము నొప్పితో నడుముకి ఏదో కట్టుకుని ఉంటారు ఏంటమ్మా చెప్పు నాన్న పర్లేదు చెప్పు చున్నీ కట్టుకుంటా చున్నీ కట్టుకుంటావు
ఓకే. वो दुपट्टा बांधती है। బాంతి हाँ, प्रभु ने मुझे कहा దేవుడు చెప్తున్నాడు वो कमर को बांध के रखता है कोई। నడువు కట్టుకుని ఉంటారు అని దేవుడు చెబుతున్నాడు. दोनों हाथ उठाइए, రెండు చేతులు ఎత్తమ్మా, दोनों हाथ उठाइए, చేతులు రెండు పైకి ఎత్తు. इसके पीछे खड़े हो जाओ। ఎవరైనా సిస్టర్స్ ఉంటే కొంచెం ఆ ये sister गिरेगी पीछे వెనక जाके। కొంచెం వెనకన ये ఉండండి. गिरेगी पीछे जाके लिटा देना इसको। लिटाना है, पकड़ना नहीं है, पकड़ छोड़ दीजिए। పట్టుకోవద్దమ్మా, మీరు పక్కరండి, మీరు పక్కరండి అమ్మా. टच लो, यस, वेलकम होली स्पिरिट, वेलकम होली పరిశుద్ధాత్మ स्पिरिट, కార్యం, वेलकम होली स्पिरिट, పరిశుద్ధాత్మ కార్యం, यस यस, అభిషేకం దిగును గాక. टच। आज के बाद हर कमर का दर्द यीशु मसीह के नाम से चला जाए। ఆమేన్. लॉर्ड टच होली स्पिरिट इन द नेम ऑफ जीसस, नेम ऑफ जीसस। लो 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 लो, रिसीव करो, रिसीव करो, अभिषेक रिसीव करो संपन्न। प्रभु की सामर्थ को। ले लो ले लो ले लो ले लो, फाइट टच Amen. होली स्पिरिट। आमीन आमीन आमीन। चपंडी ఆమేన్ అని చెప్పమ్మా. बेटा చూడరా, आंखों- కల్దిరు आंखों- కల్దిరు కల్దిరు. झुको नीचे ऐसे, వంగి చూడమ్మా, ఒకసారి వంగి చూడరా. इधर आओ इधर आओ। हाँ। क्या ऐसे झुक सकती थी पहले? అంతకుముందు అలా వంగగలవా తల్లి? అమ్మా, क्या ऐसे झुक सकती थी पहले? అంతకుముందు అలా వంగగలవా? వంగలేదు. ओह, नहीं कर- कितने समय से ये दर्द था? ఎప్పటి నుంచి ఆ నొప్పి ఉందరా? 1.5 year. 1.5 year. हाफ ईयर। आज के बाद आपका प्रॉब्लम आपको छोड़ के जा ఈ चुका है। రోజు నుంచి నీ సమస్య వెళ్ళిపోతుంది. सिस्टर, आपका प्रॉब्लम आपको छोड़ के जा चुका है। అమ్మా, నీ సమస్య వెళ్ళిపోయింది. आपका प्रॉब्लम आपको छोड़ के जा चुका है। నీ సమస్య కూడా వెళ్ళిపోయింది. आपका प्रॉब्लम आपको छोड़ के जा నీ चुका है। సమస్య వెళ్ళిపోయింది. ऑपरेशन कैंसल है यीशु मसीह के అమ్మా, नाम से। యేసు నామములో మీ ఆపరేషన్ క్యాన్సిల్ ऑपरेशन అయిపోయింది. कैंसल है यीशु मसीह के नाम से। యేసు నామములో ఆపరేషన్ క్యాన్సిల్ అయిపోయింది. लोग मुझे लाइव देख रहे, वीडियो बन रही है और मैं कैंसल बोलता हूँ ऑपरेशन यीशु मसीह के नाम से। యేసు నామములో ఆపరేషన్ క్యాన్సిల్ అయిపోవును గాక. सब सिर पे हाथ रखें, అందరూ తల మీద చెయ్యి అలా చెయ్యి పెట్టుకోండి. सिर पे हाथ रखें। తల మీద చెయ్యి పెట్టుకోండి, ప్రార్థన आप చేస్తారు. सामने आइए, यहाँ आइए। लॉर्ड जीसस, रबो शखा नामा, హల్లెలూయా. रबा बाबा बा शिखा नामा, హల్లెలూయా. रीगाला रबाला रबाला रबो, हीराबाला रबाला रबो। तेरा सामर्थ्य है। అభిషేకం వచ్చుగాక. आज के बाद प्रभु कलीसिया का बोझ खुदावंदन के कंधों पे आ जाए यीशु के नाम से। సంఘ భారం భుజం మీదకు వచ్చుగాక. ये कलीसिया के पिल्लर होकर खड़े हो जाएं। సంఘ భారంతో నిలుచుగాక. आपका अभिषेक इसके ऊपर आ जाए। మీ అభిషేకం ఈ బిడ్డ మీద వచ్చుగాక. और आने वाले समय में రానున్న దినాల్లో एक अच्छा पार्टनर, ఒక अच्छा जीवन साथी खुदावंद बनकर प्रभु మంచి సహకారి अच्छा వచ్చుగాక. काम करने के लिए प्रभु सहायता कर। సహాయం చేయండి, प्रभु इस परिवार को आशीष दे, ఆశీర్వదించండి. पास्टर को आशीष दे, పాస్టర్ గారిని దీవించండి, पास्टर की पत्नी को आशीष दे, పాస్టర్ గారిని इस దీవించండి, बेटे को आशीष दे, కుమారుని దీవించండి, इस कलीसिया को आशीष दे, సంఘాన్ని ఆశీర్వదించండి, तेरे लोगों को आशीष दे, ఈ బిడ్డలందరూ దీవించండి. इनको बीमारियों से आजाद कर दे। యేసు నామములో రోగాలు వెళ్ళిపోవునుగాక. आईपीसी चर्च ऑफ गॉड खुदावंद कलीसिया उन्नति करती चली जाए यीशु के नाम ఈ से। ఐపీసీ సంఘము దినదినాభివృద్ధి పొంది వర్తులునుగాక. आमीन ఆమేన్. గట్టిగా చెప్పండి आमीन ఆమేన్. आमीन। ఆమేన్. प्रभु तेरा सामर्थ्य को छूने पाए। దేవాని శక్తి వీరిని తాకునుగాక. आमीन। प्रभु तेरा सामर्थ्य के